ఈరోజు అయ్యింది 3 జనవరి 1967 యొక్క ప్రాతः క్లాస్. కాదు, ఇది రాత్రి క్లాస్ అయ్యింది. ఇది అయ్యింది విచిత్రమైన తమాషా. ఏ విధంగానైతే పిల్లలు విచిత్రమైన తమాషాని అనుకుంటారో ఆ విధంగా ఎవరి బుద్ధిలోని కూడా లేదు ఏ విధంగా ఈ ప్రపంచం విచిత్రమైన తమాషా అయ్యింది అని. ఇది కలియుగి ప్రపంచం అయ్యింది. ఇది ఒక విచిత్రమైన తమాషా అయ్యింది. మరియు ఇది బేహద్ తమాషా అయ్యింది. ఎవరైతే ప్రియమైన పిల్లలు ఉన్నారో వారి బుద్ధిలోనే ఉంది. వారి బుద్ధిలోనే ఏం ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఒకవేళ లక్ష్మీనారాయణ యొక్క మందిరంలోకి వెళ్ళినట్లయితే అయినా కూడా మహిమ అదే చేస్తారు. ఏదైతే కృష్ణుడి ఎదురుగా మహిమను చేస్తారో సర్వగుణ సంపన్నుడు 16 కళల సంపూర్ణుడు సంపూర్ణ అహింసకుడు మర్యాద పురుషోత్తముడు. దేవీ దేవతలు సర్వగుణ సంపన్నులు అవుతారు కదా. కేవలం మందిరాలు వేరువేరుగా చేసేశారు. కృష్ణుడి యొక్క మందిరాన్ని వేరుగా చేసేశారు మరియు లక్ష్మీనారాయణ యొక్క మందిరాలని వేరుగా తయారు చేసేశారు. ఇది తెలీదు రాధాకృష్ణులే మళ్ళీ లక్ష్మీనారాయణగా అవుతారు అని. అంటారు కృష్ణుడు ద్వాపర యుగంలోని రాముడు త్రేతాయుగంలోని అని. మరియు లక్ష్మీనారాయణని సత్యుగంలోని చూపిస్తారు. కృష్ణుడిని ద్వాపర యుగంలోకి ఎందుకని తీసుకొని వెళ్ళిపోయారు? రాముణ్ణి త్రేతాయుగంలోకి తీసుకొని వెళ్ళిపోయారు మరియు లక్ష్మీనారాయణని సత్యుగం యొక్క ఆదిలోకి తీసుకువెళ్ళిపోయారు. ఎందుకంటే కృష్ణుడు ద్వాపరయుగి షూటింగ్ యొక్క అంతిమంలోని ప్రత్యక్షమవుతారు. అందువలనే కృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి తీసుకువెళ్ళిపోయారు. ద్వాపరయుగంలోనే మహాభారత యుద్ధాన్ని చేయటం జరిగింది. సీన్ని చూపించడం జరుగుతుంది. మరియు లక్ష్మీనారాయణని సత్యుగం యొక్క ఆదిలోకి ఎందుకని తీసుకువెళ్ళిపోయారు అంటే సత్యుగం 16 కళల సంపూర్ణంగా ఉంటుంది. అక్కడ దుర్గుణాలు ఏమీ కూడా ఉండవు.
गुण ही गुण दिखाते हैं। లక్ష్మీనారాయణులవి గుణాలే గుణాలని చూపిస్తారు, अवगुण कोई भी नहीं दिखाते। అవగుణాలని ఎవరు కూడా చూపించరు. ये दुनिया वाले तो कुछ भी समझने का ख्याल नहीं करते। ఈ ప్రపంచం వారు ఏమీ ఆలోచించేటటువంటి అర్థం చేసుకునేటటువంటి ఆలోచన అనేది చెయ్యరు. उनकी बुद्धि में ये नहीं आता है कि ये कब आए थे फिर कहाँ गए। వారి బుద్ధిలోకి ఇది రాదు, వీరెప్పుడు వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, क्या इन्होंने कोई से राज्य हराया। వీరు ఎవరి నుండైనా రాజ్యాన్ని కోల్పోయారా? तो ये तमाशा तुम बच्चों की बुद्धि में अच्छी रीति बैठा है। అయితే ఈ తమాషా అనేది పిల్లలైన మీ బుద్ధిలోని మంచి రీతిలో కూర్చొని ఉంది. इसको कुदरत नहीं कहेंगे। దీనిని కుదరత్, ప్రకృతి అని అనడం జరగదు. ये तमाशा है। ఇది తమాషా అయ్యింది. कुदरत ये है कि इतनी छोटी सी स्टार आत्मा में कितना ऊंचा पार्ट भरा हुआ है। కుదరత్ అని దేనిని అనడం జరుగుతుంది అంటే ఎంత చిన్న స్టార్ ఆత్మలోని ఎంత పాత్ర అనేది నిండి ఉంది. और खेल ये है अजब। మరియు ఆటే అయ్యింది అద్భుతం, విచిత్రమైనది. तो बुद्धि में आना चाहिए ना అయితే బుద్ధిలోకి రావాలి కదా. कि हम ये नाटक करते हैं। ఏమనంటే ఈ నాటకాన్ని మేము చేస్తాము, परंतु उनके आत्म जंतु को जानते नहीं है। కానీ దాని యొక్క ఆది మధ్య అంతం గురించి తెలుసుకోము. सिर्फ नाटक कह देने से फायदा नहीं होता है। కేవలం నాటకం అని అనినట్లయితే లాభం అనేది ఉండదు. हम पार्ट भी बजाते हैं। మనం పాత్రని కూడా అభినయిస్తాం. तो एक्टर होकर ड्रामा के आत्म जंतु को जानना चाहिए। అయితే యాక్టర్ అయిన కారణంగా డ్రామా యొక్క ఆది మధ్య అంతాన్ని తెలుసుకోవాలి. पहले तो हर एक्टर को अपना जानना चाहिए। మొదటైతే ప్రతి ఒక్క యాక్టర్కి తమ గురించి తెలుసుకోవాలి. कि हमारी आत्मा का आदि क्या है। ఏమనంటే మన ఆత్మ యొక్క ఆది ఏంటి, आदि स्वरूप क्या है। ఆది స్వరూపం ఏంటి, मध्य स्वरूप क्या है। మధ్య స్వరూపం ఏంటి, और अंत में हमारा क्या असर होता है। మరియు అంతిమంలో దాని యొక్క అసర్ అనేది, ప్రభావం అనేది ఏమవుతుంది जानना चाहिए ना। తెలుసుకోవాలి కదా. परंतु क्यों नहीं जानते। కానీ ఎందుకని తెలుసుకోరు? अभी तो जान लेना चाहिए। ఇప్పుడైతే తెలిసేసుకోవాలి. अभी तो रास्ता दिखाने वाला आया हुआ है। ఇప్పుడైతే మార్గాన్ని చూపించేవారు వచ్చి ఉన్నారు. गुरुदेव बता रहा है విడమరిచి చెబుతున్నారు, कि ऐसे ऐसे मंथन चलावेंगे, ऐसे ऐसे पुरुषार्थ करेंगे। అలా అలా మంతన నడిపించినట్లయితే, అలా అలా పురుషార్థాన్ని చేసినట్లయితే, ऐसे ऐसे चिंतन चलावेंगे అటువంటి చింతన అనేది నడిపించినట్లయితే तो तुम्हारी बुद्धि में अपना पार्ट आ जाएगा। అప్పుడు మీ బుద్ధిలోకి తమ యొక్క పాత్ర అనేది వచ్చేస్తుంది. पहले तो अपने बाप का पार्ट आता है। మొదటైతే తమ యొక్క తండ్రి యొక్క పార్ట్ అనేది వస్తుంది. बाप भी ऊंचे से ऊंचे है। తండ్రి కూడా ఉన్నతమైన వారయ్యారు. और नीचे नीचे भी बाप है तो नंबरवार ऊंचे बाप भी है। మరియు నీచాతి నీచమైన తండ్రులు కూడా ఉన్నారు, ఉన్నతమైన తండ్రులు కూడా ఉన్నారు. जिनको अपने ऊंचे बाप का पता चलेगा ఎవరికైతే తమ యొక్క ఉన్నతమైన తండ్రి గురించి తెలుస్తుందో तो अपनी ऊंचाई का भी पता चलेगा। అప్పుడు తమ యొక్క ఉన్నతం గురించి కూడా తెలుస్తుంది. क्योंकि ये बेहद का ड्रामा है। ఎందుకంటే ఇది బేహద్ డ్రామా అయ్యింది. क्रिश्चियन लोग ये थोड़ी जानते होंगे कि क्राइस्ट
క్రిస్టియన్లకి ఇది తెలుసా ఏంటి? క్రైస్ట్ अब कितने दिनों के बाद आवेगा? ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత వస్తారు? तुम तो जानते हो, మీకైతే తెలుసు, तुम बच्चों को सब मालूम है। పిల్లలైన మీకు అంతా తెలుసు. मनुष्य तो सिर्फ कह देते हैं परम पिता परमात्मा ज्ञान का सागर है। మనుష్యులు కేవలం అనేస్తారు పరంపిత పరమాత్మ జ్ఞానం యొక్క సాగరుడయ్యారు. कैसे ज्ञान का सागर है? ఎలా జ్ఞానం యొక్క సాగరుడయ్యారు? क्या एक एक की हिस्ट्री को जानता है? ఒక్కొక్కరి యొక్క హిస్టరీ గురించి తెలుసుకుంటారా ఏంటి? तो कह देते हैं वो तो सर ఒక్కొక్కరి యొక్క హిస్టరీ గురించి తెలుసా ఏంటి? వారు అనేస్తారు व्यापी। సర్వవ్యాపి. जब है ही सर्वव्यापी तो क्यों नहीं जानता होगा? మరి సర్వవ్యాపియే అయినట్లయితే ఎందుకని తెలీదు? नहीं, కాదు, वो तो आकर के हम बच्चों को सिर्फ फार्मूला बताता है। అతనైతే వచ్చి మనకి సూత్రాన్ని చెబుతారు. कि ऐसे ऐसे 4 युगों का चक्र बुद्धि में चलावेंगे అలా అలా 4 యుగాల యొక్క చక్రాన్ని తిప్పినట్లయితే तो इस चक्र में तुम्हारा पार्ट क्या है वो बुद्धि में आ जाएगा। అప్పుడు ఈ చక్రంలోని మీ యొక్క పార్టీ ఏంటి అనేది బుద్ధిలోకి వచ్చేస్తుంది. वो बाप रचयिता है। ఆ తండ్రి రచయిత అయ్యారు. कौन सा बाप रचयिता है? ఏ తండ్రి రచయిత అయ్యారు? सुप्रीम सोल बाप रचयिता है, సుప్రీం సోల్ తండ్రి రచయిత అయ్యారా? या सुप्रीम सोल जिस साकार तन में आता है उसमें पार्ट बनाकर रचयिता है? లేక సుప్రీం సోల్ తండ్రి ఏ శరీరంలోకైతే వస్తారో ఆ శరీరంలో ప్రవేశించిన తర్వాత రచయిత అవుతారా? सुप्रीम सोल तो सदा शिव है। సుప్రీం సోల్ అయితే సదాశివుడయ్యారు, अविनाशी है। అవినాశి అయ్యారు. अविनाशी आत्माएं भी है। అవినాశి ఆత్మలు కూడా ఉన్నారు. तो आत्माएं कोई रची नहीं जाती। అయితే ఆత్మల్నేమీ రచించడం జరగదు. रचना उस चीज की होती है जो पहले नहीं होती है। ఏదైతే మొదట ఉండదో దాని యొక్క రచన అనేది అవుతుంది. ఆ వస్తువు యొక్క రచన అనేది అవుతుంది. आत्माएं तो है ही है, ఆత్మలైతే ఉండనే ఉన్నాయి, परंतु आत्माओं को अपने स्वरूप का परिचय नहीं है। కానీ ఆత్మలకి తమ యొక్క స్వరూపం యొక్క పరిచయం అనేది లేదు. वो स्वरूप का परिचय ఆ స్వరూపం యొక్క పరిచయం बाप आकर के देते हैं। తండ్రి వచ్చి ఇస్తారు. बेसिकली परिचय देते हैं कि तुम आत्मा ज्योति बिंदु स्वरूप हो। బేసికల్లీ పరిచయాన్ని ఇస్తారు, ఆత్మలైన మీరు జ్యోతిర్బిందు స్వరూపాలు. ये सामान्य परिचय हुआ। ఇది సామాన్యమైన పరిచయం అయ్యింది. हर आत्मा का अपना अपना विशेष परिचय नहीं हुआ। ప్రతి ఆత్మది తమ తమ విశేషమైన పరిచయం అవ్వలేదు. सामान्य परिचय से विशेष परिचय की पहचान कैसे होगी? సామాన్యమైన పరిచయం నుండి విశేషమైన పరిచయం అనేది ఎలా అయ్యింది? सामान्य परिचय है ज्योति बिंदु आत्मा हूँ। సామాన్యమైన పరిచయం అయ్యింది జ్యోతిర్బిందు ఆత్మని. ज्योति बिंदु आत्मा के असली स्वरूप पर कंसंट्रेशन करेंगे జ్యోతిర్బిందు ఆత్మ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చేసినట్లయితే तो आत्मा सूक्ष्म बनेगी। అప్పుడు ఆత్మ అనేది సూక్ష్మంగా అవుతుంది. आत्मा मन मन बुद्धि सूक्ष्म बनेगी ఆత్మ అనగా మనసు బుద్ధి సూక్ష్మంగా అవుతుంది. और सूक्ष्म बुद्धि में सारे नाटक की गहराइयां बीच बीच में समझ में आती है। మరియు సూక్ష్మ బుద్ధిలోని మొత్తం నాటకం యొక్క లోతులు అనేవి అర్థమవుతాయి, నెమ్మది నెమ్మదిగా అర్థమవుతాయి. अपने पार्ट का भी बुद्धि में ख्याल आवेगा।
తమ పాత్ర గురించి కూడా బుద్ధిలోని ఆలోచనలు అనేవి వస్తాయి. क्योंकि जैसे जैसे जिन जिन आत्माओं के साथ ఎందుకంటే ఎలా ఎలా ఏ ఆత్మలతో అయితే समय की सुई घूमती है, సమయం యొక్క సూయి ముళ్ళు అనేది తిరుగుతుందో तो उन आत्माओं के साथ लिया हुआ दिया हुआ सुख दुख ఆ ఆత్మలతోని ఇచ్చిపుచ్చుకునేటటువంటి సుఖం దుఃఖం बुद्धि में चलता है. బుద్ధిలో నడుస్తుంది. ये तो है शूटिंग का पीरियड. ఇదయ్యింది షూటింగ్ యొక్క పీరియడ్. संगम युग में हर एक आत्मा के अनेक जन्म क्लियर होने, సంగం యుగంలో ప్రతి ఒక్క ఆత్మది అనేక జన్మలనేవి క్లియర్ అవ్వాలి. तो रील घूम रही. అయితే రీల్ అనేది తిరుగుతుంది. आप कहते हैं ये सब बनी बनाई बन रही. తండ్రి అంటారు ఇవన్నీ తయారు చేయబడనివి తయారవుతూ ఉన్నాయి. अब कुछ नया नहीं बनना है. ఇప్పుడు కొత్తగా ఏమీ తయారవ్వనున్నది ఏమీ లేదు. मना అనగా 63 जन्मों में हमने जिन आत्माओं के साथ जैसा जैसा 63 జన్మలలో ఏ ఆత్మలతో అయితే ఎలా ఎలా सुख लेने या दुख देने का पार्ट बजाया होगा, సుఖాన్ని ఇచ్చేటటువంటి దుఃఖాన్ని తీసుకునేటటువంటి పాత్రని అభినయించాము. संगम युग की रील में సంగం యుగం యొక్క రీల్లోని वही सुख और दुख देने या लेने का पार्ट हम फिर से रिपीट करते हैं. అదే సుఖాన్ని దుఃఖాన్ని తీసుకునేటటువంటి పాత్రని మనం అభినయిస్తాం. రీల్ని మనం తిప్పుకుంటాము. वहाँ 63 जन्म में था ब्रॉड ड्रामा. అక్కడ 63 జన్మలలో అయ్యింది బ్రాడ్ డ్రామా. और ये यहाँ संकल्पों की रील में सारा घूम जाता है. మరియు ఇది ఇక్కడ సంకల్పాల రీల్లోని మొత్తం అంతా తిరిగిపోతుంది. तो बाप आत्मा का ज्ञान देकर అయితే తండ్రి ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇచ్చి हमारी आत्मा को మన ఆత్మకి ये स्पष्टीकरण दे देते हैं. ఈ స్పష్టీకరణ అనేది ఇచ్చేస్తారు. कि तुम आत्मा कैसे कैसे अपने पार्ट को पहचान जाती है. మీరు ఆత్మలు ఎలా ఎలా మీ యొక్క పరిచయాన్ని గుర్తించేస్తారు. तो बाप रचयिता भी है. ఆ తండ్రి రచయిత కూడా అయ్యారు. क्या हमारे पार्ट की रचना करता है? మన యొక్క పార్టీ యొక్క రచనని చేస్తారా? पार्ट की रचना नहीं करता, పార్టీ యొక్క రచనని చెయ్యరు. लेकिन वो तौर तरीके हमारी बुद्धि में भर देता है जिससे हम अपने पार्ट को पहचान सके. కానీ ఆ తూకం యొక్క పద్ధతిని మన బుద్ధిలో నింపేస్తారు. దాని ద్వారా మన పార్ట్ గురించి తెలుస్తుంది. फिर पालना भी कराते हैं, మరియు పాలనని కూడా చేయిస్తారు. विनाश भी कराते हैं. వినాశనాన్ని కూడా చేయిస్తారు. तो तुम सब जानते हो भिन्न भिन्न सेंटर पर అయితే మీకు అంతా కూడా తెలుసు. जो भी सभी ब्रह्मा कुमार कुमारियां हैं, రకరకాల సెంటర్స్లో ఉండేటటువంటి ఎంతమంది అయితే బ్రహ్మ కుమార్ కుమారీలు ఉన్నారో, ब्राह्मण ब्राह्मणियां हैं, उन सबको हर एक को हक है బ్రాహ్మణ బ్రాహ్మణీలు ఉన్నారో వారందరికీ కూడా హక్కు అనేది ఉంది. बाप को पत्र लिखने का. తండ్రికి ఉత్తరాన్ని వ్రాసేందుకు. अब कोई लिखे या न लिखे, ఇప్పుడు ఎవరైనా వ్రాసినా లేక వ్రాయకపోయినా जिसका पूर्व जन्मों में कनेक्शन रहा होगा ఎవరిదైతే పూర్వజన్మల్లో కనెక్షన్ ఉండి ఉంటుందో वो लिखे बगैर रह न सके. వారు వ్రాయకుండా ఉండలేరు. जिनका नहीं रहा होगा ఎవరిదైతే ఉండి ఉండదో तो क्यों लिखेंगे? వారు ఎందుకు వ్రాస్తారు? प्रश्न जैसे है, पत्र का जवाब नहीं आया तो बुद्धि में आना चाहिए कि हमने मुरली पर ध्यान नहीं दिया. స్టూడెంట్ అన్నారు ఉత్తరం వ్రాస్తాము కానీ దాని యొక్క సమాధానం రాదు అని.
సమాధానం రావడం లేదు అంటే అర్థం చేసుకోవాలి రోజు మురళి ఏదైతే నడుస్తుందో దాన్ని ధ్యానం పెట్టి వినడం లేదు అని. बाप तो रोज पत्र भेजते रहते, తండ్రి అయితే రోజు జవాబుని పంపిస్తారు. रोज की हर मुरली को ध्यान में पढ़ने से पता लगेगा कि हमारे प्रश्न का जवाब जरूर मिल जाता है. రోజు యొక్క మురళిని ధ్యానం పెట్టి వినినట్లయితే అప్పుడు మనకి తెలుస్తుంది మన ప్రశ్న యొక్క సమాధానం అనేది మనకి లభిస్తుంది. तो हक तो सबको है पत्र लिखने, అయితే హక్కు అనేది అందరికీ ఉంది ఉత్తరాన్ని వ్రాసేటటువంటి. बाबा तो कहते हैं बच्चे బాబా అయితే అంటారు పిల్లలు सब एक जैसे नहीं, అందరూ ఒకలా లేరు, नंबरवार है. నెంబర్ వార్ అయ్యారు. कोई पत्र लिखते हैं, కొంతమంది ఉత్తరాన్ని వ్రాస్తారు, कोई नहीं लिखते. కొందరు వ్రాయరు, कोई एक दो बारी पत्र लिखेंगे, కొంతమంది 1-2 సార్లే వ్రాస్తారు, पत्र का जवाब नहीं मिला ఉత్తరం యొక్క సమాధానం అనేది లభించలేదు, तो ठंडे हो जाएंगे. అప్పుడు చల్లబడిపోతారు. कहते हैं हमारा तो कोई कनेक्शन बाप से नहीं. అంటారు మా కనెక్షన్ అయితే తండ్రితో ఏమీ లేదు. दूसरी दूसरी आत्माओं से पत्र लिखने का कनेक्शन है. వేరే వేరే ఆత్మలతోని ఉత్తరాలు వ్రాసుకునేటటువంటి కనెక్షన్ అనేది ఉంది. हमारा हमारा नहीं. మాది లేదు. थक जा. అలిసిపోతారు. वास्तव में हर एक को अपना अपना समाचार देना चाहिए. నిజానికి తమ సమాచారం అనేది ప్రతి ఒక్కరిది తమకు తామే ఇవ్వాలి. ये क्या बात हुई? ఇదేం విషయం అయ్యింది? हजारों से उठ करके लाखों की तादाद में बच्चे पहुंच जाएंगे. వేల మంది నుండి తీసుకొని లక్షల సంఖ్యలోని పిల్లలు తయారైపోతారు. एक एक के लेटर का बाबा अलग अलग जवाब देंगे क्या? ఒక్కొక్క లెటర్ యొక్క సమాధానం అనేది బాబా వేరువేరుగా ఇవ్వడం జరుగుతుందా ఏంటి? है? लेकिन जवाब मिलता है जरूर. కానీ సమాధానం అనేది జవాబు అనేది తప్పకుండా లభిస్తుంది. जो भी रोज की मुरली है, अगर उसको हम ध्यान से पढ़े और ఒకవేళ రోజు ఏదైతే మురళి ఉంటుందో దాన్ని ధ్యానం పెట్టి చదివినట్లయితే మరియు अपने प्रश्न का जवाब लेवे तो దాని యొక్క ప్రశ్న యొక్క సమాధానాన్ని తీసుకున్నట్లయితే जरूर रोज का रोज जवाब मिलता है. అప్పుడు తప్పకుండా రోజు యొక్క జవాబు అనేది లభిస్తుంది. कोई सेंटर्स में ब्राह्मणी ऐसी है, కొన్ని సెంటర్స్లో బ్రాహ్మణి ఎలా ఉంటుంది అంటే ये डेड हेड है. డెల్ హెడ్ అయ్యింది. वो कहती है कि हमारे हुक्म के बगैर तुम पत्र मत भेजा करो. ఆమె అంటుంది మా యొక్క ఆజ్ఞ లేకుండా మీరు ఉత్తరాన్ని పంపించొద్దు. बाप का तो डायरेक्शन है తండ్రి యొక్క డైరెక్షన్ అయ్యింది. कि बाप को कोई भी बच्चा डायरेक्ट पत्र लिख सकता है. ఏ పిల్లవాడైనా కూడా తండ్రికి డైరెక్ట్గా ఉత్తరాన్ని వ్రాయొచ్చు, डायरेक्ट पत्र मंगा सकता है. డైరెక్ట్గా ఉత్తరాన్ని తెప్పించుకోవచ్చు. इसमें बीच में किसी को चेकिंग कराने की दरकार नहीं है. ఇందులో ఎవరికీ కూడా మధ్యలోని చెకింగ్ చేయవలసిన అవసరం అనేది లేదు. हाँ, दूसरों को अगर कोई पत्र लिखते हैं ఒకవేళ ఇతరులకి ఎవరికైనా ఉత్తరాన్ని వ్రాసినట్లయితే और सरेंडर हैंड्स है ఒకవేళ సరెండర్ హ్యాండ్స్ అయినట్లయితే तो जरूरी है कि वो अपने लेटर्स అయితే అప్పుడు తప్పనిసరి అయ్యింది తమ యొక్క లెటర్స్ని चेक कराए ले ब्राह्मणी से. బ్రాహ్మణి ద్వారా చెక్ చేయించేసుకోవాలి. बिना चेक किया
చెక్ చేయకుండా ఉన్న లెటర్ని कोई भी पार्टी को, ఏ పార్టీకి, कोई भी माता को, ఏ మాతకి, कोई भी भाई को ఏ అన్నయ్యకి पास नहीं करना चाहिए। పాస్ చేయకూడదు. अगर पास करते हैं ఒకవేళ పాస్ చేసినట్లయితే तो श्रीमत की बरखिलाफी करते हैं। అప్పుడు శ్రీమతానికి విరుద్ధంగా చేసిన వారు అవుతారు. ब्राह्मणियां मेले करती है, బ్రాహ్మణీలు మేళాలని చేస్తారు. मेले मलाखड़े करती है, మేళాలు సమ్మేళనాలు చేస్తారు. आपस में मिलती जुलती रहती है। పరస్పరం కలుస్తూ మెలుస్తూ ఉంటుంది. आप कहते हैं తండ్రి అంటారు, ये सब मेले मैले बनाने वाले। ఈ మిలనాలన్నీ కూడా మైలాగా చేసేటటువంటివి అయ్యాయి. संगम युग में जो बाप साकार में आकर के मिलता है సంగమయుగంలో తండ్రి సాకారంలో వచ్చి ఏదైతే కలుస్తారో उससे तुम स्वच्छ बनते हो। దాని ద్వారా మీరు స్వచ్ఛంగా అవుతారు. उन मेलों में मैले बनते हैं, फिर छिपाना चाहते हैं। ఆ మేళాలలోని మైలాగా అవుతారు, మళ్ళీ దాచిపెట్టాలి అని అనుకుంటారు. जो मैलापन आया ఏదైతే మైలాతనం వచ్చిందో उस मैलेपन का पूरा पोता मेल नहीं देती। ఆ మైలాతనం యొక్క పోతామెల్లి పూర్తిగా ఇవ్వరు. बच्चे अपनी खुश खैरियत का समाचार लिखते रहे। పిల్లలు తమ యొక్క సంతోష యోగక్షేమాల యొక్క సమాచారాన్ని వ్రాస్తూ ఉండాలి. कई ब्राह्मणियां अपने को मुमिया मिट्ठू समझती है। కొంతమంది బ్రాహ్మణీలు, చాలామంది బ్రాహ్మణీలు తమకి తాము చాలా గొప్పగా అనేసుకుంటూ ఉంటారు. ये नहीं समझती कि हम भूले करते हैं। ఇలా అనుకోరు, మేము తప్పుల్ని చేస్తాము అని. हमसे भी भूले होती है। మా ద్వారా కూడా పొరపాట్లు అనేవి జరుగుతాయి. पोलाइट होकर के नहीं चलती। పొలైట్గా అయ్యి నడవదు. तो जिज्ञासु रूठ जाते हैं। అప్పుడు జిజ్ఞాసువులు కోపగించుకుంటారు. रूठना चाहिए। కోపగించుకోవాలా? क्यों? ఎందుకని? ब्राह्मणी पोलाइट होके नहीं चलती है, स्ट्रिक्ट रहती है। బ్రాహ్మణి పొలైట్గా ఉండి నడవదు, స్ట్రిక్ట్గా ఉండి నడుస్తుంది. तो रूठना नहीं चाहिए మరి అప్పుడు కోపగించుకోకూడదా? है? बाप को बताना चाहिए। స్టూడెంట్ అన్నారు తండ్రికి చెప్పాలి అని. తండ్రికి చెప్పాలా? हाँ। बाप पोलाइट है, वो सामने तो नहीं रहता, ब्राह्मणी सामने रहती है। తండ్రి పొలైట్ అయ్యారు అని స్టూడెంట్ అన్నారు. తండ్రి అయితే ఎదురుగా ఉండరు కదా. బ్రాహ్మణి పొలైట్గా అయ్యి నడవదు. व्यवहार में तो ब्राह्मणी के साथ आना पड़ता है। వ్యవహారంలోకి అయితే బ్రాహ్మణితో ఎదురుగా రావాల్సి వస్తుంది. तो क्या करे? అయితే ఏం చెయ్యాలి? हैं? ड्रामा में जो भी सामने आता है वो सब कल्याणकारी है। డ్రామాలో ఏదైతే ఎదురుగా వస్తుందో అదంతా కళ్యాణకారి అయ్యింది. घड़ी घड़ी जो भी घटित हो रहा है उसमें सब में कल्याण देखना चाहिए। గడియ గడియ ఏదైతే ఘటితం అవుతుందో అన్నిటిలోని కూడా కళ్యాణాన్ని చూడాలి. शिव बाबा भी कल्याणकारी, శివబాబా కూడా కళ్యాణకారి, ड्रामा भी कल्याणकारी, డ్రామా కూడా కళ్యాణకారి, हमारा पार्ट भी कल्याणकारी। మన పాట కూడా కళ్యాణకారి. ब्राह्मणी भूले करती है బ్రాహ్మణి పొరపాట్లు చేసినట్లయితే तो जो जैसा करता है उसको वैसा बाप के दरबार में नूद है। ఎవరు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా తండ్రి యొక్క దర్బారులో
నూందై ఉంటుంది, ఇమిడి ఉంటుంది. बाप किसी का कुछ रखता नहीं है. తండ్రి ఎవరిది కూడా ఏమీ పెట్టుకోరు. अच्छे को अच्छा वापस देता है ब्याज सहित. మంచి వారికి మంచిని తిరిగి ఇస్తారు వడ్డీతో, వడ్డీ సహితంగా. और बुरे को बुरा वापस देता है ब्याज सहित. మరియు చెడ్డవారికి చెడ్డది సహితంగా వడ్డీతో ఇస్తారు. जिज्ञासु रूठ जाते हैं. జిజ్ఞాసువులు కోపగించుకుంటారు, आना छोड़ देते हैं. రావడం మానేస్తారు. बाप कहते हैं रूठो मत. తండ్రి అంటారు కోపగించుకోవద్దు. क्या ఏంటి? बाप की पढ़ाई से नहीं रूठना चाहिए. తండ్రి యొక్క చదువు నుంచి కోపగించుకోకూడదు. तुम्हारी बुद्धि में तो है మీ బుద్ధిలో అయితే ఉంది కదా, कि तुमको पढ़ाने वाला कौन है. మిమ్మల్ని చదివించేవారు ఎవరయ్యారు? तुमको पढ़ाने वाला तो एक है. మిమ్మల్ని చదివించేవారు ఒక్కరయ్యారు కదా. ब्राह्मणियां भी तो पढ़ाई रही है ना. బ్రాహ్మణీలు కూడా చదివిస్తున్నారు కదా. एक बाप से पढ़ाई पढ़ करके ही पढ़ाते हैं. ఒక్క తండ్రి ద్వారానే చదివిస్తారు. पढ़ाई तो एक ही है చదువు అయితే ఒక్కటే అయ్యింది, और एक के द्वारा है. మరియు ఒక్కరి ద్వారానే అయ్యింది. जिज्ञासु आना छोड़ देते हैं. జిజ్ఞాసువులు రావడం అనేది వదిలిపెట్టేస్తారు. ब्राह्मणियां कहती है हमारे बगैर पूछे बाबा को पत्र लिखो. బ్రాహ్మణీలు అంటారు మమ్మల్ని అడగకుండా బాబాకి ఉత్తరాన్ని వ్రాయొద్దు. ये बाबा कहते हैं सब बच्चों को हक है बाबा को पत्र लिखने. అందువలనే బాబా అంటారు అందరికీ హక్కు అనేది ఉంది బాబాకి ఉత్తరాన్ని వ్రాసేందుకు. सब समाचार देना चाहिए. అంత సమాచారాన్ని ఇవ్వాలి. ब्राह्मणी ठीक नहीं पढ़ाती है, नवाबी दिखाती है, कोई डिसर्विस करती है. బ్రాహ్మణి సరిగ్గా చదివించదు, నవాబీని చూపిస్తుంది, మరియు సరిగ్గా చదివించదు మరియు ఏమైనా డిసర్వీస్ని చేసినట్లయితే तो समाचार देने से उनको सावधानी मिली. అయితే సమాచారాన్ని ఇచ్చినట్లయితే వారిని జాగ్రత్త పరచడం జరుగుతుంది. अब सावधानी मिलेगी. జాగ్రత్త పరచడం అనేది ఎప్పుడు జరుగుతుంది? बाबा को बाबा समाचार की- देंगे तो सावधानी मिलेगी. బాబాకి సమాచారాన్ని ఇచ్చినట్లయితే అప్పుడు జాగ్రత్త పరచడం అనేది జరుగుతుంది. समाचार कौन देवे? సమాచారాన్ని ఎవరిస్తారు? हैं? बच्चे పిల్లలు అని స్టూడెంట్ అన్నారు. समाचार देवेंगे పిల్లలు సమాచారాన్ని ఇస్తారా? और बच्चों को डर लगता हो तो ఒకవేళ పిల్లలకి భయం వేసినట్లయితే అప్పుడు अपना कर्तव्य తమ యొక్క కర్తవ్యం और अपना अकर्तव्य. మరియు తమ యొక్క అకర్తవ్యం. अगर कोई छिपावेंगे ఒకవేళ ఎవరైనా దాచిపెట్టినట్లయితే तो विकर्म बढ़ते जाते. అప్పుడు వికర్మలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. बच्चे हर प्रकार का समाचार दे सकते हैं. పిల్లలు ప్రతి ప్రకారం యొక్క సమాచారాల్ని ఇవ్వచ్చు, అన్ని ప్రకారాలైన సమాచారాల్ని ఇవ్వచ్చు. बाबा से कोई भी समाचार छिपाना नहीं चाहिए. బాబా నుండి ఏ సమాచారాన్ని కూడా దాచిపెట్టకూడదు. टीचर का भी समाचार दे सकते हैं. టీచర్ యొక్క సమాచారాన్ని కూడా ఇవ్వచ్చు. अज्ञान काल में भी टीचर की रिपोर्ट प्रिंसिपल को करते थे ना. అజ్ఞాన కాలంలోని కూడా టీచర్ యొక్క రిపోర్ట్ని ప్రిన్సిపల్కి చేసేవారు కదా. तो यहाँ भी कर सकते हैं. అయితే ఇక్కడ కూడా చేయవచ్చు. कि इनको बदली करो. ఏమనంటే ఈమెని బదిలీ చేసేయండి. यहाँ कभी बाबा के पास ब्राह्मणी की रिपोर्ट आती है.
ఇక్కడ ఎప్పుడైనా బాబా దగ్గరికి బ్రాహ్మణి యొక్క రిపోర్ట్ వస్తుంది, तो बाबा बहुतों को बदली भी कर देते हैं। అప్పుడు బాబా చాలా మందిని బదిలీ కూడా చేసేస్తారు. कहाँ ఎక్కడికి कहाँ ఎక్కడికి है? मुंबई में। బొంబాయిలోకా? या तो फिर यहाँ లేకుంటే ఇక్కడ मंगा लेते हैं। పిలిపించేసుకుంటారు, बिठा देते हैं। కూర్చోబెట్టేస్తారు. यहाँ आकर के क्या नुकसान करेंगे? ఇక్కడికి వచ్చి ఏం నష్టాన్ని చేస్తారు? तो सब बच्चे समाचार तो दे सकते हैं। అయితే పిల్లలందరూ సమాచారాన్ని అయితే ఇవ్వవచ్చు. कोई भी समाचार हो बाबा के पास दे सकते हैं। ఏ సమాచారమైనా కూడా బాబా దగ్గర ఇవ్వవచ్చు. कोई में खामी हो ఎవరిలోనైనా లోట్లు ఉన్నట్టయితే, अगर कोई महारानी बन करके बैठ जाए ఒకవేళ ఎవరైనా మహారాణిగా అయ్యి కూర్చుండిపోయినట్లయితే, खटिया पर बैठे बैठाए चाय मंगवाए, మంచం మీద కూర్చొని టీని తెప్పించుకున్నట్లయితే, तो उसकी रिपोर्ट करनी चाहिए। అయితే దాని యొక్క రిపోర్ట్ని చెయ్యాలి. माना అనగా यहाँ तो सब सेवाधारी है। ఇక్కడైతే అందరూ సేవాధారీలయ్యారు. यहाँ कोई को राजाई नहीं मिली है। ఇక్కడ ఎవరికీ కూడా రాజాయి అనేది లభించలేదు. ब्राह्मणों की राजाई नहीं होती, బ్రాహ్మణుల యొక్క రాజాయి అనేది ఉండదు. ब्राह्मण होते हैं सेवाधारी। బ్రాహ్మణులు అవుతారు సేవాధారీలు. आप खुद क्या कहते हैं? తండ్రి స్వయం ఏమంటారు? बच्चे పిల్లలు, I am your ఐ am యువర్ most evident servant। మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ హూ. పిల్లలు, ఐ am యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ని. तो बाप जब खुद అయితే తండ్రి ఎప్పుడైతే స్వయమే छोटा बन करके आता है చిన్నవారిగా అయ్యి వస్తారో, तो बच्चों को बड़ा बन करके बैठने का सवाल नहीं। మరి అప్పుడు పిల్లలకి పెద్దవారుగా అయి కూర్చునేటటువంటి ప్రశ్నే లేదు. अगर यहाँ जास्ती फुर्सतों में मौज में रहेंगे ఒకవేళ ఇక్కడ ఎక్కువ సమయం మౌజు చేయడంలో, ఆనందం చేయడంలోని ఉన్నట్లయితే, तो वहाँ का घाटा पड़ जाएगा। అక్కడ యొక్క నష్టం అనేది జరిగిపోతుంది. ये माया है ना, ఇది మాయ అయ్యింది కదా, नशे में ले आती है। ఈర్ష్యలోకి తీసుకొస్తుంది. सब बच्चों को हक है समाचार देने का। పిల్లలందరికీ హక్కు అనేది ఉంది సమాచారాన్ని ఇచ్చేందుకు. सेंटर चलाने वाली ब्राह्मणी से कई बच्चे भी होशियार हो जाते हैं। సెంటర్ నడిపించేటటువంటి బ్రాహ్మణీల కంటే కూడా చాలా మంది పిల్లలు తెలివైన వారిగా అయిపోతారు. वो जरूर समाचार देंगे। వారు తప్పకుండా సమాచారాన్ని ఇస్తారు. क्या कहा? ఏమన్నారు? जो बच्चे जास्ती होशियार हो जाते हैं, ఏ పిల్లలైతే ఎక్కువ తెలివైన వారిగా అయిపోతారో, ज्ञान में तीखे जाते हैं, జ్ఞానంలో తీక్షణంగా వెళ్తారో, वो बाप को जरूर समाचार देंगे। వారు తండ్రికి తప్పకుండా సమాచారాన్ని ఇస్తారు. अगर समाचार नहीं देते हैं ఒకవేళ సమాచారాన్ని ఇవ్వకపోయినట్లయితే तो फिर हिल पड़ेगा। అప్పుడు పడిపోవటం జరుగుతుంది. फिर डिसर्विस हो जाती है। మళ్ళీ డిస్సర్వీస్ అయిపోతుంది. बाप कहते हैं
తండ్రి అంటారు ముఖ్యమైన విషయం అయ్యింది యాదది. याद की पावर होगी యాది యొక్క పవర్ ఉన్నట్లయితే तो सब सहज सहज चलता जाएगा। అన్నీ సహజంగా నడుస్తూ ఉంటాయి. समझाने में भी नशा चढ़ जाता है। అర్థం చేయించడంలోనూ కూడా నశ అనేది పెరిగిపోతుంది. और हठ योगियों को राजयोग का बिल्कुल पता नहीं है। హఠయోగిలకి రాజయోగం గురించి ఏమీ తెలీదు, అస్సలు తెలీదు. क्या बात हुई? ఇదేం విషయం అయ్యింది? अभी अभी ब्राह्मणी की बात कर रहे थे ఇప్పుడిప్పుడే బ్రాహ్మణుల గురించి చెబుతూ ఉన్నారు, और अभी अभी మరియు ఇప్పుడిప్పుడే हठ योगियों की बात करने लगे। హఠయోగిల యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంది. क्यों? ఎందుకని? ब्राह्मणी अपनी हट पर अड़ जाती है, अपनी బ్రాహ్మణి తమ యొక్క హఠం మీద, మొండితనం మీద ఉండిపోతుందా? बात मनवाने के लिए। తన యొక్క మాటని ఒప్పించడం కోసం. अच्छा, అచ్చా, हठ योगियों को राजयोग का बिल्कुल पता नहीं है। హఠయోగిలకి రాజయోగం గురించి అస్సలు తెలీదు. गीता का भगवान कौन था? గీతాక భగవంతుడు ఎవరు అనేది. हैं? ఆ? ब्राह्मणी से बात करते करते गीता के भगवान के ऊपर कहाँ पहुँच गए? బ్రాహ్మణితోని మాట్లాడుతూ ఈ గీతా భగవంతుడు దగ్గరికి ఎక్కడ చేరుకుపోయారు? गीता के भगवान से इस बात का क्या कनेक्शन? గీత యొక్క భగవంతునితో ఈ విషయం యొక్క కనెక్షన్ ఏంటి? हैं? अरे बड़ी से बड़ी ब्राह्मणी कौन है? అరే, అతిపెద్ద బ్రాహ్మణి ఎవరయ్యారు? जगह बड़ी से बड़ी ब्राह्मणी है ब्रह्मा। అతిపెద్ద బ్రాహ్మణి అయ్యారు బ్రహ్మ. ब्रह्मा బ్రహ్మ ब्रह्मा एक का नाम नहीं होता है। బ్రహ్మ ఒక్కరి పేరు అనేది ఉండదు. ब्रह्मा नाम बहुतों के होते हैं। బ్రహ్మ యొక్క పేరు చాలా మందికి ఉంటుంది. ब्रह्मा के 4 मुख दिखाए जाते हैं, ब्रह्मा के 5 मुख भी दिखाए जाते हैं। బ్రహ్మకి 4 ముఖాలని చూపించడం జరుగుతుంది, బ్రహ్మకి 5 ముఖాలని కూడా చూపించడం జరుగుతుంది. और बैल का पार्ट किसका बताया? మరియు ఎద్దు, బయలు యొక్క పాత్రని ఎవరిది చూపించడం జరిగింది? है? ब्रह्मा का। బ్రహ్మ యొక్క ఆత్మది అని, బ్రహ్మది माने अड़ जाता है क्या? అనగా మొండితనం, హఠం చేస్తారా ఏంటి? बैल क्या करता है? ఎద్దు ఏం చేస్తుంది? బయలు ఏం చేస్తుంది? खेती में काम करते करते कभी कभी बैल अड़ जाता है। పొలంలో పని చేస్తూ ఒక్కొక్కసారి బయలు అనేది, ఎద్దు అనేది ఆగిపోతుంది, హఠం చేస్తుంది. तो ब्राह्मणी की बात से हट करके काम అయితే బ్రాహ్మణి యొక్క విషయం నుండి ఆగి आ गए। ఎక్కడికి వచ్చేసారు? बड़ी से बड़ी ब्राह्मणी को पकड़ लिया, అతిపెద్ద బ్రాహ్మణిని పట్టేసుకున్నారు. हट करने लग पड़ती है। హఠం చేయటం మొదలు పెడుతూ ఉంటుంది. कि मैं जो कहती हूँ నేనేదైతే చెబుతానో सच्ची बात है। అది సత్యమైన విషయం అయ్యింది. अब इन हठयोगियों को ఇప్పుడు ఈ హఠయోగిలకి राजयोग का तो बिल्कुल पता नहीं। రాజయోగం గురించి అస్సలు తెలియదు. कि गीता का भगवान कौन था? ఏమనంటే గీతా భగవంతుడు ఎవరై ఉండేవారు? हैं? माने ब्रह्मा को అనగా బ్రహ్మకి, और ब्रह्मा के जो भी फॉलोअर्स हैं ఎవరైతే బ్రహ్మ యొక్క ఫాలోవర్స్ ఉన్నారో
బ్రహ్మ కుమార్ కుమారీలు उनको बिल्कुल पता नहीं है వారికి అస్సలు తెలీదా कि गीता का भगवान कौन था। గీతా భగవంతుడు ఎవరు అనేది, क्या समझती ఎవరై ఉండేవారు అనేది, है ब्रह्मा कुमारी వారు ఏమని అర్థం చేసుకుంటారు బ్రహ్మకుమార్ కుమారీలు? वो समझती है వారు అర్థం చేసుకుంటారు कि दादा लेखराज ब्रह्मा उर्फ कृष्ण की सोली దాదా లేఖరాజ్ బ్రహ్మ అని అనబడేటటువంటి బ్రహ్మ गीता का साकार भगवान है। గీత యొక్క సాకార భగవంతుడయ్యారు. जब ब्रह्मा ही गीता का साकार भगवान है మరి ఎప్పుడైతే బ్రహ్మనే గీత యొక్క సాకార భగవంతుడయ్యారో तो ओरिजिनल ब्रह्मा कौन। మరి ఒరిజినల్ బ్రహ్మ ఎవరయ్యారు? आदि ब्रह्मा कौन ఆది బ్రహ్మ ఎవరయ్యారు? है। गीता माता। గీతామాత. तो जो आदि ब्रह्मा है అయితే ఎవరైతే ఆది బ్రహ్మ ఉన్నారో ब्रह्मा में कौन प्रवेश करता है। బ్రహ్మలో ఎవరు ప్రవేశిస్తారు? है? शिव बाबा की शिव बाप। స్టూడెంట్స్ అన్నారు శివ తండ్రి ప్రవేశిస్తారు అని. శివ తండ్రి ప్రవేశిస్తారా, శివ్ బాబా ప్రవేశిస్తారా? कोई कहता है शिव बाबा, कोई कहता है शिव बाप। కొంతమంది అంటారు శివ తండ్రి, కొంతమంది అంటారు శివ్ బాబా. शिव बाबा प्रवेश करता है। శివ్ బాబా ప్రవేశిస్తారా? शिव बाप प्रवेश करता है। శివ తండ్రి ప్రవేశిస్తారా? तो सर्वव्यापी हो गया क्या। అయితే సర్వవ్యాపి అయిపోయారా ఏంటి? शिव बाप मुकर्रर रूप से प्रजापिता में प्रवेश करता है। శివ తండ్రి నిశ్చిత రూపంలోని ముకరర్ శరీరంలో ప్రవేశిస్తారా, या ब्रह्मा में प्रवेश करता है। లేక బ్రహ్మలోని ప్రవేశిస్తారా? है? వినిపించేటటువంటి పాత్ర చేయడం కోసం దాదా లేఖరాజులో ప్రవేశిస్తారు బాబా అని స్టూడెంట్ అన్నారు. सुनने सुनाने का पाठ बजाने के लिए शिव बाबा प्रवेश करता है। వినిపించేటటువంటి పాత్ర చేయడం కోసం శివ్ బాబా ప్రవేశిస్తారా? शिव बाप जो है वो सुनने శివ తండ్రి ఎవరైతే ఉన్నారో और सुनाने का भक्ति मार्ग का फाउंडेशन डालने के लिए आता है। వినిపించేటటువంటి భక్తి మార్గం యొక్క ఫౌండేషన్ వేయడానికి వస్తారా? आता है क्या। వస్తారా ఏంటి? सुनने सुनाने का फाउंडेशन डालने के लिए नहीं आता है। వినిపించేటటువంటి ఫౌండేషన్ వేయడం కోసం రారు. उसके आने का मकसद क्या है। అతనికి రావడానికి ముఖ్య లక్ష్యం ఏంటి? भक्ति को खलास करने के लिए आता है భక్తిని సమాప్తి చేయడం కోసం వస్తారు और ज्ञान का फाउंडेशन डालने के लिए आता है। మరియు జ్ఞానం యొక్క ఫౌండేషన్ వేయడం కోసం వస్తారు. तो ब्रह्मा क्या समझ के बैठ जाते हैं। అయితే బ్రహ్మ ఏమని అనుకొని కూర్చుండిపోతారు? कि शिव बाप ఏమనంటే శివ తండ్రి मेरे में आता है, నాలో వస్తారు, इसलिए అందువలనే मैं ही साकार भगवान हूँ। నేనే సాకార భగవంతుణ్ణి. और साकार भगवान की बुद्धि में बात जो बैठ जाती है మరియు సాకార భగవంతుడి బుద్ధిలోని ఏదైతే విషయం అనేది కూర్చుండిపోతుందో वो फिर ये बुद्धि में नहीं आने देती మరి అప్పుడు ఇది బుద్ధిలోకి రానివ్వదు कि वो सुप्रीम सोल मुकर्रर रथ कौन सा है जिसमें आज से अंत तक कार्य करता है। ఆ సుప్రీం సోల్ యొక్క నిశ్చిత ముకరర్ శరీరం అనేది ఎవరిలోనైతే ఆది నుండి అంతిమం వరకు ప్రవేశిస్తారు. बेसिक में भी బేసిక్లోని కూడా ब्रह्मा ही ब्रह्मा चिल्लाते चिल्लाते ब्रह्मा कुमारियों के 8 फेल होने लगे, ब्रह्मा का भी 8 फेल हो गया।
బ్రహ్మే బ్రహ్మ అని అరుస్తూ అరుస్తూ బ్రహ్మకుమారిల యొక్క హార్ట్ ఫెయిల్ అనేది అయిపోయింది, మరియు బ్రహ్మది కూడా హార్ట్ ఫెయిల్ అయిపోయింది. और एडवांस में भी ऐसा ही चल रहा है. మరియు అడ్వాన్స్లోని కూడా ఆ విధంగానే నడుస్తుంది. क्या चल रहा है? ఏం నడుస్తుంది? ये नहीं समझते कि माँ का पार्ट बजाने वाला ఇది అర్థం చేసుకోరు. తల్లి యొక్క పాత్రని చేసేటటువంటి వారు और बाप का पार्ट बजाने वाला एक ही आत्मा है. మరియు తండ్రి యొక్క పాత్రని చేసేటటువంటి వారు అభినయించేవారు కూడా ఒకే ఆత్మ అయ్యింది అని. कौन? ఎవరు? सुप्रीम सोल. సుప్రీం సోల్. सुप्रीम सोल शिव ही ఆ సుప్రీం సోల్ శివుడే दादा लेखराज ब्रह्मा में प्रवेश करके सहनशीलता की अति का पार्ट बजाता है. దాదా లేఖరాజ్ బ్రహ్మలో ప్రవేశించి సహనశీలత యొక్క అతి పాత్రని అభినయిస్తారు. नहीं तो दादा लेखराज के और भी तो जन्म पहले हो चुके हैं, 63 जन्म. లేకుంటే దీనికంటే కూడా ముందు 63 జన్మలలోని ఇంకా జన్మలు అనేవి ఉండేవి కదా. उन जन्मों में सहनशीलता का ऐसा पार्ट क्यों नहीं बजाया? ఆ జన్మలలోని సహనశీలత అటువంటి పాత్రని ఎందుకని అభినయించలేదు? वास्तव में నిజానికి सारी जगत की माता का पार्ट भी कौन बजाता है? మొత్తం జగత్తు యొక్క తల్లి యొక్క పాత్రని కూడా ఎవరు అభినయిస్తారు? परमात्मा शिव ही बजाता है. పరమాత్మ శివుడే అభినయిస్తారు. और सारी सृष्टि को మరియు మొత్తం సృష్టిని वर्षा देने వారసత్వాన్ని ఇచ్చేటటువంటి और सारी सृष्टि में ज्ञान का बीज बोने का पार्ट भी बाप ही बजाता है. మరియు మొత్తం సృష్టిలోని జ్ఞానం యొక్క బీజాన్ని నాటేటటువంటి పాత్రని కూడా తండ్రే అభినయిస్తారు. वो बाप भी है, అతను తండ్రి కూడా అయ్యారు, वो माता भी है. అతను తల్లి కూడా అయ్యారు, మాత కూడా అయ్యింది. लेकिन साकार तन अलग अलग होता है. కానీ సాకార తనువు అనేది శరీరం అనేది వేరువేరుగా ఉంటుంది. एक के द्वारा माता का पार्ट बजाता है, दूसरे के द्वारा पिता का पार्ट. ఒక్కరి ద్వారా మాత యొక్క పాత్రని చేస్తారు, రెండో వారి ద్వారా తండ్రి యొక్క పాత్రని అభినయిస్తారు. जिसके द्वारा पिता का पार्ट बजाता है मुकर्रर रूप से, ఎవరి ద్వారానైతే తండ్రి యొక్క పాత్రని అభినయిస్తారో ముకరర్ రూపంలోని నిశ్చిత రూపంలోని उसे प्रजापिता कहा जाता है. అతనిని ప్రజాపిత అని అనడం జరుగుతుంది. प्रजापिता एक ही होता है. ప్రజాపిత ఒక్కరే ఉంటారు. और ब्रह्मा మరియు బ్రహ్మ अनेकों के नाम हो जाते हैं. బ్రహ్మ అనేకుల యొక్క పేరు అనేది అయిపోతుంది. तो बेसिक नॉलेज हो అయితే బేసిక్ నాలెడ్జ్ అయినా, चाहे एडवांस नॉलेज हो, అది అడ్వాన్స్ నాలెడ్జ్ అయినా, उसमें बुद्धि में ये बात रहनी चाहिए దానిలోని బుద్ధిలో ఒక విషయం అనేది ఉండాలి. कि वो सुप्रीम सोल बाप ही सर्वे सर्वा है. ఏమనంటే ఆ సుప్రీం సోల్ తండ్రే సర్వే సర్వ అయ్యారు. वही माँ के रूप में है, वही बाप के रूप में है. అతనే తల్లి రూపంలో కూడా ఉన్నారు, అతనే తండ్రి రూపంలో కూడా ఉన్నారు. वही टीचर के रूप में है. ఎవరో టీచర్ రూపంలో కూడా ఉన్నారు. और सदगुरु के रूप में भी वही पार्ट बजाता है. మరియు సద్గురు రూపంలో కూడా వారే పాత్రని అభినయిస్తారు. अंतर सिर्फ इतना है తేడా కేవలం ఇంతే అయ్యింది, कि माँ के रूप में अलग चोले से पार्ट बजाता है. తల్లి యొక్క రూపంలోని వేరే శరీరంతో పాత్రని అభినయిస్తారు. और बाप टीचर सदगुरु के रूप में మరియు తండ్రి టీచర్ సద్గురు యొక్క రూపంలోని एक ही चोले से पार्ट बजाता है. ఒకే శరీరంతోని పాత్రని అభినయిస్తారు. इस एक चोले से वो मुकर्रर रूप से
ఏ ఒక్క శరీరంతో అయితే ముకరర్ రూపంలోని बाप टीचर सदगुरु का पाठ बजाता है, తండ్రి టీచర్ సద్గురు యొక్క పాత్రని అభినయిస్తారో वो बाप ఆ తండ్రి ज्ञान का बीज बोने वाला भी है జ్ఞానం యొక్క బీజాన్ని నాటేవారు కూడా అయ్యారు. और अंत में बच्चों को मुक्ति जीवन मुक्ति का वर्षा देने वाला भी है। మరియు అంతిమంలోని పిల్లలకి ముక్తి జీవనముక్తి యొక్క వారసత్వాన్ని ఇచ్చేటటువంటి వారు కూడా అయ్యారు. जो ब्रह्मा मुख से मुरली उच्चारित की जाती है, ఏదైతే బ్రహ్మ ముఖం ద్వారా ఉచ్చారణ అనేది చేయడం జరుగుతుందో, మురళీని ఉచ్చారణ అనేది చేయడం జరుగుతుందో, जो सामान्य रूप से एक गीत बन करके ఏదైతే సామాన్య రూపంలోని గీతంగా అయ్యి बन करके बच्चों के सामने आता है, కవితగా అయ్యి పిల్లలు ఎదురుగా వస్తుంది. वो गीत ఆ గీతం बेसिक नॉलेज में जो बच्चे पढ़ते हैं पहले బేసిక్ నాలెడ్జ్లోని మొట్టమొదటి ఏ పిల్లలైతే చదువుతారో उनके लिए रटने की चीज हो जाती है। వారి కోసం కంఠస్థం చేసేటటువంటి వస్తువైపోతుంది. क्योंकि देने वाला स्वयं भी ఎందుకంటే ఇచ్చేవారు స్వయం కూడా బైహార్ట్ చేసేటటువంటి వస్తువైపోతుంది. साकार रूप में उसके गुह्य अर्थ को नहीं समझता। ఇచ్చేవారు స్వయం కూడా సాకార రూపంలోని దాని యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. ब्रह्मा की बुद्धि में ही जब वो बात नहीं आती है गहराई की, బ్రహ్మ బుద్ధిలోనే ఎప్పుడైతే ఆ జ్ఞానం యొక్క లోతులు అనేవి రావో तो ब्रह्मा के जो बच्चे हैं उनकी भी बुद्धि में वो बात नहीं आ सकती। మరియు బ్రహ్మ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి బుద్ధిలోని కూడా ఆ విషయాలు అనేవి రావు. लेकिन माँ కానీ होती है అమ్మ అవుతుంది, और बच्चे बच्चे होते हैं। మరియు పిల్లలు అవుతారు. बच्चों में कोई छोटे बच्चे होते हैं, कोई बड़े बच्चे होते हैं। పిల్లల్లో కొంతమంది చిన్న పిల్లలు అవుతారు, కొంతమంది పెద్ద పిల్లలు అవుతారు. बड़ों बच्चों में भी जो बड़े से बड़ा एल्डर ब्रदर होता है, పిల్లల్లోని కూడా ఎవరైతే పెద్దన్నయ్య ఉంటారో वो ज्यादा से ज्यादा प्योरिटी की पावर से पैदा होता है। వారు ఎక్కువలో ఎక్కువ ప్యూరిటీ యొక్క పవర్ ద్వారా జన్మించడం జరుగుతుంది. बुद्धिमान बाप का बुद्धिमान बच्चा होने के कारण బుద్ధిమాన్ తండ్రి యొక్క బుద్ధిమాన్ పిల్లవాడు అయిన కారణంగా, पैरोटी का बच्चा होने के कारण మొదటి పిల్లవాడు అయిన కారణంగా बाप के पूरे वर्षे का वो हकदार बनता है। తండ్రి యొక్క పూర్తి వారసత్వం యొక్క హక్కుదారుడుగా అవుతారు. इसलिए बड़े बच्चे को बाप समान कहा जाता है। అందువలనే పెద్ద పిల్లవాడిని తండ్రి సమానం అని అనడం జరుగుతుంది. उस बाप समान बच्चे में ఆ తండ్రి సమానమైన పిల్లవాడిలోని सहनशीलता की इंतहा का पाठ बजाने वाली कृष्ण की सोल సహనశీలత యొక్క పరీక్షని అభినయించేటటువంటి కృష్ణుని యొక్క ఆత్మ दादा लेखराज वो भी దాదా प्रवेश करता है। లేఖరాజ్ అతను కూడా ప్రవేశిస్తారు. तो एक ही रूप में बाप भी है అయితే ఒకే రూపంలో తండ్రి కూడా అయ్యారు, और उसी रूप में दादा की सोल भी प्रवेश है। మరియు అదే రూపంలోని దాదా యొక్క సోల్ కూడా ప్రవేశించి ఉంది. बाप తండ్రి सुप्रीम सोल बाप भी है సుప్రీం సోల్ తండ్రి కూడా అయ్యారు, और मनुष्य सृष्टि का पिता प्रजापिता भी है। మరియు మనుష్య సృష్టి యొక్క తండ్రి ప్రజాపిత కూడా అయ్యారు. दोनों बेहद के बाप एक ही रूप में। ఇద్దరు బేహద్దు తండ్రులు ఒకే రూపంలో ఉన్నారు. और जो मनुष्य सृष्टि का पिता है మరియు ఎవరైతే మనుష్య సృష్టి యొక్క తండ్రి ఉన్నారో उससे पैदा होने वाला साकार सृष्टि में అతనికి జన్మనిచ్చేటటువంటి వారు సాకార సృష్టిలోని जो
बच्चा बनता है అతని ద్వారా జన్మని తీసుకునేటటువంటి ఎవరైతే మనుష్య సృష్టి యొక్క తండ్రి ఉన్నారో అతని ద్వారా జన్మ తీసుకునేటటువంటి जो कृष्ण बच्चा बनता है సాకార కృష్ణ పిల్లవాడు తయారవుతాడో माना दादा का पार्ट बजाने वाली आत्मा అనగా దాదా రూపంలోని పాత్రని అభినయించేటటువంటి ఆత్మ वो भी उसमें मौजूद है। అతను కూడా అందులో హాజరై ఉన్నారు. ये लोगों की कहने की भाषा में आता है आज भी ज्यादा दादागिरी दिखाता है। అందువల్లనే చాలామంది ప్రజలు అంటూ ఉంటారు ఎక్కువగా దాదాగిరిని చూపిస్తున్నారు అని. तो वो ब्रह्मा की सोल అయితే ఆ బ్రహ్మ యొక్క సోల్ जो बड़े के बच्चे के रूप में इस धरती पर पहले पहले आती है పెద్ద పిల్లవాణి రూపంలోని మొట్టమొదటి ఈ సృష్టి మీదకు వస్తుందో वो सभी मनुष्य आत्माओं के लिए जैसे వారు మొత్తం మనుష్య సృష్టి యొక్క ఆత్మల కోసం అందరి కోసం ఏ విధంగానైతే दादा हो जाते हैं। దాదా అయిపోతారు. तो एक ही रूप में बाप भी है అయితే ఒకే రూపంలోని తండ్రి కూడా అయ్యారు और दादा भी है। మరియు దాదా కూడా అయ్యారు. बाप दादा कंबाइंड हो जाते हैं। బాప్ దాదా కంబైండ్ అయిపోతారు. उन कंबाइंड स्वरूप को ही ఆ కంబైండ్ స్వరూపాన్నే भक्ति मार्ग में భక్తి మార్గంలోని अर्धनारीश्वर के रूप में बताई दिए। అర్ధనారీశ్వర రూపంలోని చెప్పేయటం జరిగింది. कैसे ఎలా అయితే वो आधा रूप माता का भी उसमें है సగం రూపం మాత యొక్క రూపం కూడా ఉంది और आधा रूप पिता का भी। మరియు సగం తండ్రి యొక్క రూపం కూడా ఉంది. उसमें आधा रूप पिता का है అందులోని సగం రూపం తండ్రిదయ్యింది, తండ్రి యొక్క రూపం అయ్యింది, शंकर के रूप में శంకరుని యొక్క రూపంలోని. और आधा रूप माता का है మరియు సగం యొక్క రూపం తల్లిదయ్యింది, ब्रह्मा की रूप। బ్రహ్మ యొక్క రూపంలోని. उनको कहते हैं जगतम पितरम वंदे। వారినే అనడం జరుగుతుంది జగతం పితరం వందే. माता भी है तो पिता भी है। మాత కూడా అయ్యారు మరియు పిత కూడా అయ్యారు, తండ్రి కూడా అయ్యారు. शास्त्रों में कह दिया तुमेव माता च पिता त्वमेव। శాస్త్రాల్లో అనేసారు త్వమేవ మాతాచ్య పితా త్వమేవ. त्वम माने तू, త్వం అనగా తూ నీవు, तू ही माता है, నీవే తల్లివి, तू ही पिता है। నీవే తండ్రివి. तो एक हुआ या दो हुए? అయితే ఒక్కరయ్యారా లేక ఇద్దరయ్యారా? एक ఒక్కరు అని స్టూడెంట్స్ అన్నారు. सुप्रीम सोल की स्थिति है। ఒక్క సుప్రీం సోల్ యొక్క స్థితి అయ్యింది. कंबाइंड रूप के కంబైండ్ రూపానిది. बारे में ये बात कही गई है కంబైండ్ రూపం గురించి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. कि वो बाप भी है ఏమనంటే అతను తండ్రి కూడా అయ్యారు और माता भी। మరియు తల్లి కూడా అయ్యారు, మాత కూడా అయ్యారు. माता ओ माता और तू है जग की भाग्य विधाता। మాత ఓ మాత తూ హే జగ కీ భాగ్య విధాత. बाप को क्यों छोड़ दिया? తండ్రిని ఎందుకు వదిలిపెట్టేశారు? बाप जग का भाग्य विधाता नहीं है। తండ్రి జగత్ యొక్క భాగ్య విధాత అవ్వలేదా? कहा तो जाता है అనడం అయితే జరుగుతుంది भाग्य विधाता, భాగ్య విధాత అని. भाग्य विधात्री नहीं कहा जाता है। భాగ్య
భాగ్య విధాత్రి అని అనడం అయితే జరగదు. तो माता को इतना मान क्यों दिया? అయితే మాతకి ఇంత గౌరవాన్ని ఎందుకు ఇవ్వడం జరిగింది? हैं? इसलिए मान दिया ఎందువలన గౌరవాన్ని ఇవ్వడం జరిగింది అంటే कि जो भी पुरुष चोले हैं ఎంతమంది అయితే పురుష శరీరాలు ఉన్నాయో वो सब दुर्योधन दुशासन के रूप में, వారందరూ కూడా దుర్యోధన్ దుశ్శాసను యొక్క రూపంలో ఉన్నారు. चाहे वो ब्रह्मा का रूप हो, అది బ్రహ్మ యొక్క రూపమైన, चाहे वो प्रजापिता का रूप हो, అది ప్రజాపిత యొక్క రూపమైన, चाहे XYZ कोई भी बच्चे हो, అది XYZ ఏ పిల్లవాడైనా కూడా पुरुष चोला है పురుష శరీరం అయినట్లయితే तो उनसे आशा नहीं की जा सकती कि वो स्वर्ग के गेट खोलेंगे. వారి ద్వారా ఆశని అనేది చేయటం జరగదు, స్వర్గం యొక్క గేట్లని తెరుస్తారు అని. प्योरिटी के मामले में सब ढीले, ప్యూరిటీ యొక్క విషయంలోని అందరూ డీలా అయ్యారు. उसमें भी అందులోని కూడా भाव स्वभाव संस्कार के आधार पर भी दो हिस्से किए गए. భావ స్వభావ సంస్కారాల ఆధారంగా కూడా రెండుగా డివైడ్ చేయటం జరిగింది. एक है रुद्रमाला ఒకటి అయ్యింది రుద్రమాల, और दूसरी है विजयमाला. మరియు రెండవది అయ్యింది విజయమాల. रुद्रमाला है बाप के बच्चों की माला, రుద్రమాల అయ్యింది తండ్రి యొక్క పిల్లల యొక్క మాల, అబ్బాయిల యొక్క మాల, పురుషుల యొక్క మాల. बाप के सब बच्चे हैं, తండ్రికి అందరూ కూడా పిల్లలయ్యారు, बच्ची అబ్బాయిలు అయ్యారు. क्या कोई भी नहीं. అమ్మాయిలు ఒక్కరు కూడా లేరు. और विजयमाला में మరియు విజయమాలలోని सब बच्ची हैं, విజయమాలలోని అందరూ అమ్మాయిలు అయ్యారు, भाव स्वभाव संस्कार से. భావ స్వభావ సంస్కారాలతో. जन्म जन्मांतर की कौन सी बच्ची हैं? జన్మ జన్మాంతరాలు ఏ స్వభావ సంస్కారాల పిల్లలయ్యారు? जिन्होंने प्योरिटी का पार्ट विशेष बजाया है. ఎవరైతే ప్యూరిటీ యొక్క పాత్రని విశేషంగా అభినయించారో. द्वापर कलयुग में भी जन्म जन्मांतर उन्होंने प्योरिटी को धारण करने का विशेष पुरुषार्थ किया. ద్వాపర కలియుగాలలోని కూడా ప్యూరిటీ యొక్క పాత్రని అభినయించడంలోని విశేషమైన పాత్రని చేయటం జరిగింది. चाहे मुसलमानों का आक्रमण या हुआ हो, అది ముసల్మానుల యొక్క ఆక్రమణ జరిగినా కూడా, चाहे कोई भी आतताइयों का आक्रमण हुआ हो, ఏ ఆకతాయిల యొక్క ఆక్రమణలు అయినా కూడా, वो विजयी वत्स ऐसे रहे हैं ఆ విజయీ వత్సలు ఏ విధంగా ఉండేవారు అంటే जिन्होंने विचार की बू नहीं आने दी. వారు వ్యభిచారం యొక్క దుర్గంధాన్ని రానివ్వలేదు और प्योरिटी को पालन किया. మరియు పవిత్రతని పాలన చేశారు. प्योरिटी दुनिया की सबसे बड़ी ताकत है. ప్యూరిటీ ప్రపంచం యొక్క అతి పెద్ద శక్తి అయ్యింది. और वो ताकत माताओं कन्याओं में. మరియు ఆ శక్తి అనేది మాతలలో కన్యలలో ఉంది. तो माता को गुरु के रूप में मानना पड़ेगा. అయితే మాతని గురువు రూపంలో ఒప్పుకోవాల్సి ఉంటుంది. और बातों में भले न माने, వేరే విషయాలలో భలే ఒప్పుకోకపోయినా కూడా. लेकिन प्योरिटी की बात जहाँ तक आती है కానీ ప్యూరిటీ యొక్క విషయం ఎక్కడైతే వస్తుందో तो झुकना पड़ेगा. అప్పుడు వంగవలసి ఉంటుంది. हाँ? रावण कुंभकर्ण जैसे, రావణుడు కుంభకర్ణుడు వలె, दुर्योधन दुशासन जैसे, దుర్యోధన్ దుశ్శాసనుడు వలె, कंसी जरासंधी जैसे हो सकते हैं. కంసుడు జరాసింధుడు లాంటి వాళ్ళు అవ్వచ్చు. जो उनके ऊपर जबरदस्ती करते हैं, ఎవరైతే ఉంటారో వారు
వారిపైన బలవంతం చేస్తారు. ऐसों को भी पछाड़ खानी पड़ती है। అటువంటి వారికి కూడా ఓడిపోవాల్సి ఉంటుంది. उनके सामने वो फिर जगदम्बा और महाकाली का रूप धारण कर लेती। వారి ఎదురుగా జగదంబ మహాకాళి రూపాన్ని ధారణ చేసేస్తుంది. కాళీ మహాకాళి రూపాన్ని ధారణ చేసేస్తుంది. हर चीज की अति होती है और अति के बाद अंत हो जाता है। ప్రతి వస్తువుకి కూడా పెరుగుట అనేది ఉంటుంది, మళ్ళీ పెరిగి తగ్గిపోతుంది, అంతమైపోతుంది. तो सहन शक्ति की भी सीमा होती है। అయితే సహన శక్తికి కూడా సీమ అనేది ఉంటుంది. ఆ సహన శక్తి అనేది ఎప్పుడైతే హద్దులు మీరిపోతుందో, तो जो शक्ति है शिव की అయితే ఏదైతే శక్తి అనేది ఉంటుందో శివునిది, वो विकराल रूप धारण करती है। అది వికరాల రూపాన్ని ధారణ చేస్తుంది. इस मामले में ఈ పరిస్థితుల్లోని वो हठ का रूप भी पावरफुल हो जाता है। ఆ హఠం మొండితనం యొక్క రూపం కూడా పవర్ఫుల్ అయిపోతుంది. हठ योगी कौन है హఠయోగిలు ఎవరయ్యారు और राजयोगी कौन है? మరియు రాజయోగిలు ఎవరయ్యారు? ज्यादा तकलीफ किसको होती है पुरुषार्थ करने में? ఎక్కువ కష్టం అనేది, ఇబ్బంది అనేది ఎవరికి అనుభూతి అవుతుంది? రాజయోగంలోని हठ योगियों को जास्ती पुरुषार्थ करने में तकलीफ होती है। ఇబ్బంది, కష్టం అనేది ఎక్కువగా పురుషార్థం చేయడంలో ఎవరికి అనుభవం అవుతుంది? ఎవరైతే హఠయోగిలు ఉన్నారో వారికి పురుషార్థం చేయడంలోని కఠినాయి అనేది అనుభవం అవుతుంది. और राजयोगियों को మరియు రాజయోగిలకి सहज सहज पुरुषार्थ की प्राप्ति हो जाती है। సహజంగా పురుషార్థం అనేది ప్రాప్తించుకుంటుంది. तो बाप की माला है रुद्रमाला, అయితే తండ్రి యొక్క మాల అయ్యింది రుద్రమాల, और विष्णु की माला है మరియు విష్ణువు యొక్క మాల అయ్యింది विजयमाला। విజయమాల. चीज की अति होती है और अति के बाद अंत हो जाता है। ప్రతి వస్తువుకి కూడా అతి అనేది అవుతుంది, మళ్ళీ అతి అయిన తర్వాత అంతమైపోతుంది. तो सहन शक्ति की भी सीमा होती है। మరియు సహన శక్తికి కూడా సీమ అనేది ఉంటుంది. वो सीमा जब पार हो जाती है ఆ సీమ అనేది ఎప్పుడైతే హద్దు మీరిపోతుందో, तो जो शक्ति है शिव की అయితే శివుని యొక్క శక్తి ఎవరైతే ఉన్నారో वो विकराल रूप धारण करती है। ఆమె వికరాల రూపాన్ని ధారణ చేస్తుంది. इस मामले में ఈ పరిస్థితుల్లోని वो हठ का रूप भी पावरफुल हो जाता है। ఆ హఠం యొక్క రూపం కూడా పవర్ఫుల్ అయిపోతుంది. हठ योगी कौन है హఠయోగిలు ఎవరయ్యారు और राजयोगी कौन है? మరియు రాజయోగిలు ఎవరయ్యారు? ज्यादा तकलीफ किसको होती है पुरुषार्थ करने में? పురుషార్థం చేయడంలో ఎక్కువ ఇబ్బంది అనేది ఎవరికి అవుతుంది? हठ योगियों को जास्ती पुरुषार्थ करने में तकलीफ होती है। హఠయోగిలకి పురుషార్థం చేయడంలో ఎక్కువ కష్టం అనేది ఉంటుంది, और राजयोगियों को మరియు రాజయోగిలకి सहज सहज पुरुषार्थ की प्राप्ति हो जाती है। సహజంగా పురుషార్థం యొక్క ప్రాప్తి అనేది అయిపోతుంది. तो बाप की माला है रुद्रमाला, అయితే తండ్రి యొక్క మాల అయ్యింది రుద్రమాల, और विष्णु की माला है మరియు విష్ణువు యొక్క మాల అయ్యింది विजयमाला। విజయమాల. ज्यादा लंबे टाइम तक पुरुषार्थ किसका चलता है? ఎక్కువ సమయం వరకు పురుషార్థం అనేది ఎక్కువ ఎవరిది నడుస్తుంది? रुद्रमाला का लंबा पुरुषार्थ चलता है। రుద్రమాలది ఎక్కువ పురుషార్థం నడుస్తుందా ఎక్కువ సమయం వరకు? यज्ञ के आदि से देखा जाए
యజ్ఞం ఆది నుండి చూసినట్లయితే जो सूर्यवंशी पार्टी थी, ఎవరైతే సూర్యవంశీయుల యొక్క పార్టీ ఉండేదో, जो रुद्रमाला का मणका बनती है, ఎవరైతే రుద్రమాల యొక్క మనులుగా అవుతుంది, वो तो आदि में ही चली गई। వారైతే ఆదిలోనే వెళ్ళిపోయారు. आदि में जाती है और अंत में फिर प्रत्यक्ष होती है। ఆదిలో వెళ్తుంది, మళ్ళీ అంతిమంలో మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. तो आदि अंत का उनका पार्ट और बीच का सारा पार्ट అయితే ఆది అంతం యొక్క వారి పాత్ర అయ్యింది. మధ్యలో సమయం అంతా तो लंबा पार्ट किसका हुआ? అయితే ఎక్కువ పెద్ద పాత్ర అనేది ఎవరిది అయ్యింది? विजय पाने वाले है విజయాన్ని పొందేవారయ్యారు, कि विजय दिलाने वाले है? లేక విజయాన్ని ఇప్పించేవారయ్యారా? हैं? विजय पाने वाले भी है और विजय दिलाने वाले भी है। విజయాన్ని పొందేవారు కూడా అయ్యారు, విజయాన్ని ఇప్పించేవారు కూడా అయ్యారు. लेकिन भगवान बाप आकर के रुद्रमाला के मणकों को क्यों ज्ञान देता है? కానీ భగవంతుడు తండ్రి వచ్చి రుద్రమాల వారికి జ్ఞానాన్ని ఎందుకు ఇస్తారు? हैं? हाँ, उनको ज्ञान इसलिए देता है వారికి జ్ఞానం ఎందుకని ఇస్తారు అంటే कि पतितों को ही आकर के పద్ధతుల్నే వచ్చి पावन बनाना। పావనంగా తయారు చేస్తారు. भारत की रानियां तो जन्म जन्मांतर पावन बन के रही है। భారతీయ రాణీలైతే జన్మ జన్మాంతరాలు పావనంగా అయ్యి ఉన్నారు. तो उनको पावन बनने के लिए అయితే వారికి పావనంగా అవ్వడం కొరకు पहले ज्ञान की दरकार नहीं है। మొట్టమొదట జ్ఞానం యొక్క అవసరం అనేది లేదు. इसलिए जो जन्म जन्मांतर पतित पने में जीवन बिताते रहे, అయితే అందువలనే జన్మ జన్మాంతరాలు పతితంలోనే జీవనాన్ని గడుపుతూ వచ్చారో वही राजा बनने वाली आत्माएं అదే రాజులుగా అయ్యేటటువంటి ఆత్మలు पहले पहले ज्ञान लेती है। మొట్టమొదట జ్ఞానాన్ని తీసుకుంటారు. ज्ञान भी लेती जाती है और लोड़े भी खाती जाती है। జ్ఞానాన్ని కూడా తీసుకుంటూ ఉంటుంది మరియు బాధించబడటం కూడా ఎక్కువగా జరుగుతుంది. अप और डाउन, అప్ మరియు డౌన్, ये अप और डाउन का खेल उनका चलता रहता है। ఈ అప్ మరియు డౌన్ యొక్క ఆట అనేది వాళ్ళది నడుస్తూ ఉంటుంది. फिर भी అయినా కూడా इनकी बुद्धि में ज्ञान सही रीति से बैठता है। వారి బుద్ధిలోని జ్ఞానం, ఎవరి బుద్ధిలోనైతే జ్ఞానం అనేది అసలైన రీతిలో కూర్చుంటుందో वो राजयोगी आराम से रहते हैं, आराम से पुरुषार्थ करते हैं। సుఖంగా ఉంటారు మరియు సుఖంగా పురుషార్థాన్ని చేస్తారు. उनको हठयोगी बनने की दरकार नहीं है। వారికి హఠయోగిలుగా అవ్వవలసిన అవసరం అనేది లేదు. और जो पूरी श्रीमत को फॉलो नहीं करते, మరియు ఎవరైతే పూర్తి శ్రీమతాన్ని పాలన చెయ్యరో, कुछ न कुछ अपनी मनमत मिक्स करते हैं, ఎంతో కొంత తమ యొక్క మన్మతాన్ని మిక్స్ చేస్తారో, या अपने से जिनको बड़ा समझते हैं లేక తమ కంటే కూడా ఎవరినైతే పెద్దగా అని అనుకుంటారో, उनकी मनुष्य मत मिक्स कर देते हैं। లేక వారి యొక్క మనుష్య మతాన్ని మిక్స్ చేసేస్తారు. तो उनके लिए कठिन होता है। వారి కోసం కఠినమైపోతుంది. माना सूर्यवंशी बच्चों को छोड़ करके అనగా సూర్యవంశీ పిల్లల్ని వదిలిపెట్టి बाकी जितने भी हैं, चंद्रवंशी हो चाहे इस्लाम वंशी हो चाहे మిగతా ఎంతమంది అయితే ఉన్నారో, అది చంద్రవంశీలైనా, ఇస్లామీ వంశీలైనా, बौद्ध वंशी हो, బౌద్ధి వంశీలైనా, उनसे प्रभावित होने वाली जो भी आत्माएं हैं, వారితో ఎవరైతే ప్రభావితం అయ్యేటటువంటి ఎవరైతే మనుష్య మాత్రులు ఉన్నారో उनको हठयोग करना पड़ता है। వారికి హఠయోగాన్ని చేయవలసి ఉంటుంది. अगर श्रीमत पर चलती रहे ఒకవేళ శ్రీమతం మీద నడుస్తూ ఉన్నట్లయితే तो हठयोग का सवाल ही नहीं। అప్పుడు హఠయోగం యొక్క ప్రశ్నే లేదు.
अपनी मन मत मिक्स करती है या मनुष्य मत मिक्स करती है, శ్రీమతం మీద నడవకుండా తమ యొక్క మన్మతాన్ని లేక మనుష్య మతాన్ని మిక్స్ చేస్తారో तो तकलीफ महसूस होती है। అప్పుడు ఇబ్బంది అనేది అనుభూతి అవుతుంది. बाप तो कहते हैं, తండ్రి అయితే అంటారు, बच्चे मैं तुम्हें सहज राजयोग सिखाने आया हूँ। పిల్లలు నేను మీకు సహజ రాజయోగాన్ని నేర్పించడం కోసం వచ్చి ఉన్నాను. इसमें कठिनाई की कोई बात नहीं है। ఇందులో కఠినాయి యొక్క విషయం అనేది ఏమీ లేదు. जैसे जैसे मैं चलाता हूँ वैसे वैसे अगर चलते जाए ఎలా ఎలా అయితే నేను నడిపిస్తానో అలా అలా నడుస్తూ ఉన్నట్లయితే तो ब्राह्मण जीवन जैसा ऊंचा जीवन देवताओं का भी नहीं होता। బ్రాహ్మణ జీవితం వలె ఉన్నతమైన జీవితం అనేది దేవతలది కూడా ఉండదు. देवताएं దేవతలు फिर भी नीचे गिरते रहेंगे। అయినా కూడా కిందకి దిగజారుతూ ఉంటారు. जन्म जन्मांतर नीचे है, गिरती हुई कला में जाएंगे జన్మ జన్మాంతరాలు కిందకి దిగేటటువంటి కళల్లోకి వెళ్తారా या उड़ती कला में जाएंगे, లేక ఎగిరే కళల్లోకి వెళ్తారా? गिरती कला में जाएंगे। దిగే కళల్లోకి వెళ్తారు. लेकिन तुम अगर सदा श्रीमत पर चलते रहो ఒకవేళ మీరు సదాయివం శ్రీమతం మీద నడుస్తూ ఉన్నట్లయితే तो तुम सदैव उठती कला में जाओगे। అప్పుడు మీరు సదైవం ఎక్కే కళల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. उड़ती कला ఎగిరే కళ तेरे बाने सर्व का बना, ये है నీ షాకుతోనే అందరి యొక్క కళ్యాణం అనేది అవుతుంది. निशानी। ఇదయ్యింది ఎక్కే కళల వారి యొక్క గుర్తు, చిహ్నం. क्या ఏంటి? क्या निशानी बताई? ఏం గుర్తుని చెప్పడం జరిగింది, ఏం చిహ్నాన్ని చెప్పడం జరిగింది? जिनकी उड़ती कला होगी ఎవరిదైతే ఎగిరే కళ అనేది అవుతుందో वो दूसरों का भला किए बगैर వారు ఇతరుల యొక్క మంచిని చెయ్యకుండా अपनी जिंदगी नहीं बिता सकते। తమ యొక్క జీవితాన్ని జీవించలేరు. तन की ताकत से, धन की ताकत से, తనువు యొక్క శక్తితో, మనసు యొక్క శక్తితో, मनसा की ताकत से, ధనం యొక్క శక్తితో, మనసా యొక్క శక్తితో, बुद्धि की ताकत से, బుద్ధి యొక్క శక్తితో, संपर्कियों और संबंधियों की ताकत से సంపర్కీలు మరియు సంబంధీయుల యొక్క శక్తితో, सब प्रकार की शक्तियां वो అన్ని ప్రకారాల శక్తులు వారు ईश्वरीय सेवा में लगावेंगे। ఈశ్వరీ సేవలోని పెడతారు. जो बाप का धंधा ఏదైతే తండ్రి యొక్క వృత్తి ఉందో सो बच्चों का धंधा। అదే పిల్లల యొక్క వృత్తి అవుతుంది. स्वार्थ किसमें आता है? స్వార్థం అనేది దేనిలో వస్తుంది? स्वार्थ रथ में आता है స్వార్థం రథం శరీరంలో వస్తుందా? या जो रथ को रथ ही नहीं समझता उसमें आता है? లేక ఎవరైతే రథాన్ని రథమే అనుకోరో వారిలో వస్తుందా? रथ अगर पूरा ही अर्पण कर दिया రథాన్ని ఒకవేళ పూర్తిగా అర్పణం చేసేసినట్లయితే ईश्वरीय सेवा में ईश्वर के लिए ఈశ్వరీయ సేవలోని ఈశ్వరుడు కొరకు तो स्वार्थ रहता ही नहीं। అప్పుడు స్వార్థం అనేది ఉండనే ఉండదు. और जो रथ को पूरा अर्पण नहीं करते మరియు ఎవరైతే రథాన్ని పూర్తిగా అర్పణ అనేది చెయ్యరో उनके जीवन में स्वार्थ आता है। వారి జీవితంలోని స్వార్థం అనేది వస్తుంది. स्वार्थ आता है तो స్వార్థం వచ్చినట్లయితే అప్పుడు दाग भी लग जाते हैं। మచ్చ కూడా అంటుకుపోతుంది. आत्माभिमानी को कोई दाग नहीं लग सकता। ఆత్మాభిమానిలకేమీ మరక అనేది అంటుకోదు. आत्मा ఆత్మ अगर अपने स्वरूप में स्थिर रहे ఒకవేళ తమ స్వరూపంలో స్థిరమై ఉన్నట్లయితే तो वो आत्मा नहीं परमात्मा है। అప్పుడు అది ఆత్మ కాదు పరమాత్మ అయ్యింది. क्या ఏంటి? वो ज्ञान सूर्य का पाठ बजाने वाली है। వారు జ్ఞాన సూర్యుని యొక్క పాత్ర అభినయించేవారు అయ్యారు. आत्मिक स्थिति
ఆత్మిక స్థితి परमात्मा स्थिति के समान है। పరమాత్మ స్థితితో సమానమయ్యింది. इसके लिए उन भक्तों ने कह दिया आत्मा सो परमात्मा। అందువలనే దీనికోసమే ఆ భక్తులు అనేసారు ఆత్మే పరమాత్మ అని. अब ऐसे नहीं है कि हर आत्मा सो परमात्मा हो जाती है। ఇప్పుడు అలా ఏమీ కాదు, ప్రతి ఆత్మ పరమాత్మ అయిపోతుంది नहीं, కాదు. ऐसा जो पुरुषार्थ करने वाली आत्मा है ఆ విధంగా పురుషార్థం చేసేటటువంటి ఎవరైతే ఆత్మ ఉన్నారో, कि जैसा जैसा सुप्रीम सोल बाप चलाना चाहता है ఎలా ఎలా సుప్రీం సోల్ తండ్రి నడిపించాలని అనుకుంటారో वैसे ही वैसे चलने वाली हो అలా అలా నడిచేవారై ఉండాలి. तो आत्मा सो परमात्मा जैसी स्टेज को प्राप्त कर सकते। అప్పుడు ఆత్మ సో పరమాత్ముని యొక్క స్టేజ్ని ప్రాప్తించుకోగలుగుతుంది. और बाप तो आता ही इसीलिए है। మరియు తండ్రి రావడమే జరుగుతుంది. ఎందుకంటే इसलिए आता है, ఎందువలన వస్తారు? बाप समान बनाने के लिए आता है। తండ్రి సమానంగా తయారు చేయడం కోసం వస్తారు. बाप है सुप्रीम सोल शिव, తండ్రి అయ్యారు సుప్రీం సోల్ శివుడు. तो शिव आता है అయితే శివుడు ఎప్పుడైతే వస్తారో शिव स्वरूप बनाने के लिए। శివ స్వరూపంగా తయారు చేయడం కోసం. लेकिन नंबर वार है, కానీ నెంబర్ వారు అయ్యారు. एक टीचर के पढ़ाए हुए सब स्टूडेंट एक जैसे तो होते नहीं है। ఒక్క టీచర్ చదివించేటటువంటి స్టూడెంట్స్ అందరూ ఒకే విధంగా అయితే ఉండరు. कोई स्टूडेंट होता है पूरे मार्क्स से पास होता है, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు పూర్తిగా మార్కులతో పాస్ అవుతారు. जो पूरे मार्क्स से पास होता है ఎవరైతే పూర్తిగా మార్కులతో పాస్ అవుతారో उसी का नाम वाला होता है। వారి యొక్క పేరే ప్రసిద్ధి చెందుతుంది. बाकी तो नंबर वार। మిగతా వారందరూ నెంబర్ వారు అయ్యారు. तो आत्मा सो परमात्मा जिसके लिए बोला गया है అయితే ఆత్మ సో పరమాత్మ ఎవరి కోసం అయితే అనడం జరిగిందో वो है शिव शंकर एक बनने वाला। వారయ్యారు శివశంకరుడు ఒక్కరిగా అయ్యేవారు. जो शिव है ఎవరైతే శివుడు ఉన్నారో वही शंकर। అతనే శంకరుడయ్యారు. शिव और शंकर में भेद नहीं बताया। శివుడు మరియు శంకరుడులో భేదాన్ని చెప్పలేదు. शास्त्रों में भी कहा है सगुण अगुण नहीं कछु भेदा। శాస్త్రాల్లో కూడా అన్నారు సగునై అగునై నకుచ్ భేద. उभय हर भव संभव खेदा। ఉభయ అభయ్ భవశంకర ఖేద. साकार और निराकार में कोई भेद नहीं है। సాకారుడు నిరాకారుడులోని ఏ భేదము లేదు. कब ఎప్పుడు? साकार जब संपूर्ण बनता है సాకారుడు ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతారో तब। అప్పుడు. पुरुषार्थी जीवन की बात नहीं है। పురుషార్థి జీవితం యొక్క విషయం కాదు. पुरुषार्थी जीवन में तो भेद रहता है। పురుషార్థి జీవితంలోనైతే భేదం అనేది ఉంటుంది. जमदे जामदे नहीं बनता। జమదే జామ్దే అరిచేతిలోని మామిడి చెట్టుని నాటలేము. माने हथेली पर आम नहीं उगाया जा सकता। అనగా అరిచేతిలోని మామిడి పండుని నాటలేము, తీసుకొని రాలేము. लेकिन जब पुरुषार्थ संपन्न होता है కానీ ఎప్పుడైతే పురుషార్థం అనేది సంపన్నం అవుతుందో फाइनल परीक्षा हो जाती है ఫైనల్ పరీక్ష అనేది అయిపోతుందో तो फाइनल परीक्षा होने के बाद ఫైనల్ పరీక్ష అయిన తర్వాత नंबर डिक्लेयर हो जाता है। అప్పుడు నెంబర్ అనేది డిక్లేర్ అయిపోతుంది. जब नंबर डिक्लेयर होता है तो ఎప్పుడైతే నెంబర్ అనేది డిక్లేర్ అయిపోతుందో అప్పుడు ఆత్మ आत्मा सो परमात्मा की स्टेज को प्राप्त करती है। ఆత్మసో పరమాత్ముని యొక్క స్టేజ్ని ప్రాప్తించుకుంటుంది. शंकराचार्य ने आकर के ये ज्ञान संसार में दिया। శంకరాచార్యుడు వచ్చి ఈ జ్ఞానాన్ని ప్రపంచంలోని ఇచ్చారు. क्या? ఏంటి? आत्मा सो परमात्मा। ఆత్మ సో పరమాత్మ माना అనగా सबसे बड़ा हठ योगी कौन हुआ? అందరికంటే పెద్ద హఠయోగి ఎవరయ్యారు? शंकराचार्य। శంకరాచార్యుడు. जो भी
करना शुरू कर दिया। ఎంతమంది అయితే శిష్యులు ఉండేవారో వారందరూ కూడా వారిని ఫాలో చేయటం జరిగింది. क्या कहना शुरू कर दिया? ఏమనడం జరిగింది, ఏమనడం మొదలు పెట్టేశారు. शिवोहम, శివోహం, हम ही शिव का स्वरूप है। మేమే శివుని యొక్క స్వరూపం అయ్యాము. तो शिवोहम के कहने की बात तो उस समय है ही नहीं। అయితే శివోహం అనే విషయం అనేది చెప్పేటటువంటి విషయమే కాదు. आज से 1500 वर्ष पहले शिव ఇప్పటికీ 150 సంవత్సరాల ముందు तो इस सृष्टि पर आता ही नहीं। శివుడు ఈ సృష్టి మీదకి రానే రారు. जब आता ही नहीं तो आप समान बनावेगा कहाँ से? మరి ఎప్పుడైతే రాలేదో అప్పుడు తన సమానంగా చేసేటటువంటి విషయం ఎక్కడి నుండి వచ్చింది? वो तो आता है संगम युग में, అతనైతే సంగమయుగంలో వస్తారు. और संगम युग में जिस स्वरूप में प्रवेश करता है మరియు సంగమయుగంలో ఏ స్వరూపంలోనైతే ప్రవేశిస్తారో वो स्वरूप शंकर का गाया जाता है। ఆ స్వరూపం అనేది శంకరుడిది గాయనం చేయటం జరుగుతుంది. उसके लिए कहा जाता है शिव समान दाता नहीं। ఆయన కోసం మహిమ చేయడం జరుగుతుంది. శంకరుడు వలె దాత అనేవారు ఇంకెవ్వరూ లేరు. वो इस सृष्टि पर आकर के दाता बनता है। వారే ఈ సృష్టి మీదకు వచ్చి దాతగా అవుతారు. दाता దాత और लेता। మరియు లేత. लेता कौन है? ఎవరు తీసుకుంటారు? खींच खींच के सुख कौन लेते हैं? లాక్కొని సుఖాన్ని ఎవరు తీసుకుంటారు? राक्षस। రాక్షసులు. और लल्लो चप्पो करके सुख कौन लेते हैं? మరియు కాళ్ళ వేళ్ళ పడి ముఖస్తుతిని చేసి సుఖాన్ని ఎవరు తీసుకుంటారు? मनुष्य। మనుష్యులు. मक्खनबाजी करके सुख ले लेते हैं। వెన్న రాసి సుఖాన్ని తీసేసుకుంటారు. और जो देवताएं होती है మరియు इच्छा దేవతలు ఎవరైతే ఉంటారో వారు मात्रम अविद्या, वो ఇచ్చా మాత్రం అవిద్య. लेने की पर इच्छा ही नहीं करते। వారు తీసుకునేటటువంటి ఇష్టాన్నే పెట్టుకోరు. इस विकारी दुनिया में, इस गिरती कला की दुनिया में ఈ వికారీ ప్రపంచంలోని, ఈ దిగజారేటటువంటి ప్రపంచంలోని, इस पतित सृष्टि में ఈ పతిత సృష్టిలోని जो भी सुख है वो सब ఏదైతే సుఖం ఉందో అదంతా भाग विस्ता समान सुख है। కాగిరెట్ట సమానమైన సుఖమయ్యింది. लिया लिया न लिया తీసుకున్నా తీసుకోకపోయినా बराबर हो जाता है। సమానమైపోతుంది. इसलिए उनकी बुद्धि में बैठा रहता है ये बात అందువల్లనే ఈ విషయం అనేది వాళ్ళ బుద్ధిలో కూర్చుంటుంది. कि अब इस दुनिया के सुख लेने से कोई फायदा नहीं। ఇప్పుడు ఈ ప్రపంచం యొక్క సుఖాన్ని తీసుకుంటే ఫలితం అనేది ఏమీ లేదు. तो राजयोग का उन हठयोगियों को पता नहीं। అయితే రాజయోగిలకి గురించి ఆ హఠయోగిలకి తెలియదు. कौन कौन से धर्म की आत्मा हठयोगी हुई? ఏ ధర్మం యొక్క ఆత్మలు హఠయోగిలు అయ్యారు? हैं? सूर्यवंशियों को छोड़ करके बाकी सब हठयोगी हो। సూర్యవంశీయుల్ని వదిలిపెట్టి మిగతా వారందరూ హఠయోగిలు అయ్యారు. उनमें अव्वल नंबर हठयोगी कौन सा हुआ? వారిలోని మొట్టమొదటి నెంబర్ హఠయోగి ఎవరయ్యారు? हैं? ब्रह्मा। స్టూడెంట్ అన్నారు బ్రహ్మ. और ब्रह्मा की जो बच्चियां हैं वो भी सब మరియు బ్రహ్మ యొక్క అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా वो भी हठयोगी हुए। अभी వారు కూడా హఠయోగిలు అయ్యారు. वाणी में क्या बोला? ఇప్పుడు అవ్యక్తవాణిలో ఏమన్నారు? अव्यक्तवाणी में बोला అవ్యక్తవాణిలో అన్నారు जयंती बैकबोन है। జయంతి బ్యాక్ బోన్ అయ్యింది. इसकी ఎవరికి? इसकी बैकबोन है।
ఎవరికి బ్యాక్ బోన్ అయ్యారు? हैं? इशारा दिया है। ఇషారా సంకేతాన్ని ఇచ్చారు. वैष्णवी देवी की बैकबोन है जयंती। వైష్ణవిదేవి యొక్క బ్యాక్ బోన్ అయ్యారు జయంతి. जैसे बच्चों के लिए कहा, बच्चों का बैकबोन है बाप दादा। ఏ విధంగా అయితే పిల్లల కోసం అన్నారు, పిల్లల యొక్క బ్యాక్ బోన్ అయ్యారు బాప్ దాదా. से बैकबोन होती है ना, బ్యాక్ బోన్ అనేది ఉంటుంది కదా, वो रीढ़ की हड्डी होती है। ఏదైతే వెన్నుముక్క ఉంటుందో, रीढ़ की हड्डी के बगैर शरीर नहीं साधा जा सकता। వెన్నుముక్క లేకుండా శరీరం అనేది నిలబడలేదు. ऐसे ही అదేవిధంగా वैष्णवी के लिए बोला వైష్ణవి కోసం అనడం జరిగింది. कि उसकी बैकबोन है ఆమె యొక్క బ్యాక్ బోన్ అయ్యారు जयंती। జయంతి. माने उसके थ्रू అనగా ఆమె త్రూ उसको एडवांस नॉलेज मिलनी है। ఆమెకు అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది లభించింది. और एडवांस नॉलेज का प्रैक्टिकल स्वरूप మరియు అడ్వాన్స్ నాలెడ్జ్ యొక్క ప్రాక్టికల్ స్వరూపం वो धारण करती है। ఆమె ధారణ చేస్తుంది. दो बातें होती है, एक होती है थ्योरी రెండు విషయాలు అవుతాయి. ఒకటి అవుతుంది థియోరీ పరిశోధన, और एक होता है प्रैक्टिकल। మరియు మరొకటి అవుతుంది ప్రాక్టికల్. ज्यादा मेहनत किसमें करनी पड़ती है? ఎక్కువ కష్టం అనేది దేనిలో చేయడం జరుగుతుంది? థియోరీలో అని స్టూడెంట్స్ అన్నారు. साल भर क्या पढ़ाया जाता है? थ्योरी पढ़ाई जाती है या प्रैक्टिकल कराया जाता है? మొత్తం సంవత్సరం అంతా కూడా థియోరీని చేయించడం జరుగుతుందా లేక ప్రాక్టికల్ని చేయించడం జరుగుతుందా? थ्योरी पढ़ाई जाती है। థియోరీని పరిశోధనని చదివించడం జరుగుతుంది. थ्योरी के बगैर प्रैक्टिकल नहीं होता। बहुत से థియోరీ లేకుండా ప్రాక్టికల్ అనేది అవ్వదు. ऐसे इंजीनियर होते हैं చాలామంది అటువంటి ఇంజనీర్లు ఉంటారు, थ्योरी पढ़ते ही नहीं। థియోరీ అనేది చదవనే చదవరు. और प्रैक्टिकल उन्हें सब कुछ मालूम होता है। వారికి ప్రాక్టికల్లో అన్నీ తెలిసి ఉంటుంది. लेकिन కానీ ऐसा एक भी नहीं होगा అలా ఎవ్వరూ కూడా ఉండరు. जो थ्योरी करने के बाद థియోరీ చేసిన తర్వాత प्रैक्टिकल न करता हो। ప్రాక్టికల్ చేయకుండా ఉంటారేమో. नहीं तो थ्योरी बेकार हो जाती है। లేకుంటే థియోరీ అనేది వేస్ట్ అయిపోతుంది. प्रैक्टिकल और ప్రాక్టికల్ थ्योरी। మరియు థియోరీ పరిశోధన. विजयमाला है प्रैक्टिकल విజయమాల అయ్యింది ప్రాక్టికల్, और रुद्रमाला है మరియు రుద్రమాల అయ్యింది थ्योरी। థియోరీ పరిశోధన. कि थ्योरी की जननी कौन है? థియోరీ యొక్క జనని ఎవరయ్యారు? वैष्णवी देवी। వైష్ణవిదేవి नहीं, थ्योरी की जननी है जगदम्बा కాదు, థియోరీ యొక్క జనని అయ్యింది జగదంబ, और प्रैक्टिकल की जननी మరియు ప్రాక్టికల్ యొక్క జనని वैष्णवी। వైష్ణవి. लेकिन प्रैक्टिकल होगा तब కానీ ప్రాక్టికల్ ఎప్పుడవుతుంది అంటే जब थ्योरी उसमें मिक्स हो। ఎప్పుడైతే థియోరీ అనేది దాంట్లో మిక్స్ అయి ఉంటుందో. बेसिक नॉलेज में బేసిక్ నాలెడ్జ్లోని प्रैक्टिकल है। ప్రాక్టికల్ ఉంది. और रुद्रमाला में प्रैक्टिकल नहीं है। రుద్రమాలలో ప్రాక్టికల్ అనేది లేదు. इसलिए उसको राम की सेना का है। అందువలనే దానిని రాముని యొక్క సేన అని అనడం జరిగింది. सेना किसकी है? సేన దేనిది? राम की सेना। రామ్ కా సేన, రాముని యొక్క సేన. राम की सेना माने कौन सी सेना? రాముని యొక్క సేన అంటే ఏం సేన అయ్యింది? बंदर सेना। బందర్ సేన, వానర సేన. बंदर क्या प्रैक्टिकल करेंगे? కోతులు ప్రాక్టికల్గా ఏం చేస్తాయి? तो प्रैक्टिकल అయితే ప్రాక్టికల్ एक है लंगड़ा और एक है अंधा। ఒకరయ్యారు కుంటివారు, ఒకరయ్యారు గుడ్డివారు.
ఈ కథ అనేది అయిపోతుంది. दोनों का जब कॉम्बिनेशन होता है ఇద్దరి యొక్క కంబినేషన్ ఎప్పుడైతే అవుతుందో तो कौन नीचे होता है और कौन ऊपर होता है. అయితే అప్పుడు ఎవరు కింద ఉంటారు, ఎవరు పైన ఉంటారు? विषय वैतरणी क्रॉस करने के लिए విషయ వైతరిణిని క్రాస్ చేయడం కోసం ऊपर कौन बैठता है और नीचे कौन होता है. పైన ఎవరు కూర్చుంటారు మరియు కింద ఎవరు ఉంటారు? लंगड़ा ऊपर बैठ जाता है కుంటివాడు పైన కూర్చుండిపోతాడు और अंधा మరియు గుడ్డివాడు उसकी सवारी बन जाता है. వారి యొక్క సవారీ అయిపోతారు. तो बताया అయితే అన్నారు, बैकबोन कौन बना. బ్యాక్ బోన్ ఎవరయ్యారు? थ्योरी की जननी థియోరీ యొక్క జనని. कब बनी जननी. ఎప్పుడు జననిగా అయ్యింది? वो थ्योरी की जननी कब बनी थी. వారు థియోరీ యొక్క జననిగా ఎప్పుడయ్యారు? यज्ञ के आदि में. యజ్ఞం యొక్క ఆదిలోని. यज्ञ के आदि में उसने हिम्मत की थी. యజ్ఞం యొక్క ఆదిలోని వారు ధైర్యాన్ని చేశారు. प्रजापिता को ब्रह्मा बाबा के साक्षात्कार सुनाने की हिम्मत की थी. ప్రజాపితకి బ్రహ్మ యొక్క సాక్షాత్కారాలని వినిపించడంలోని ధైర్యాన్ని చేశారు. ब्रह्मा बाबा वो हिम्मत नहीं कर सके బ్రహ్మబాబా ఆ ధైర్యాన్ని చెయ్యలేకపోయారు. लेकिन उस माता ने हिम्मत की. కానీ ఆ మాత ధైర్యాన్ని చేశారు. सारे साक्षात्कारों को सुनाया మొత్తం సాక్షాత్కారాలన్నిటినీ వినిపించారు और फिर सुना. మరియు విన్నారు. तो फाउंडेशन पड़ा ज्ञान का. అయితే జ్ఞానం యొక్క ఫౌండేషన్ అనేది పడింది. और प्रजापिता के मुख से निकला. మరియు ప్రజాపిత యొక్క ముఖం ద్వారా వెలువడింది वो ज्ञान का बीज. ఆ జ్ఞానం యొక్క బీజం. तो हठयोगियों में అయితే హఠయోగిళ్ళలోని और राजयोगियों में अंतर पड़ जाता है. రాజయోగిళ్ళలోని తేడా అనేది వచ్చేస్తుంది. क्या अंतर पड़ जाता है. ఏం తేడా అనేది వచ్చేస్తుంది? हठयोगी किसको फॉलो करते हैं. హఠయోగిలు ఎవరిని ఫాలో చేస్తారు? हैं? ब्रह्मा को फॉलो करते हैं. బ్రహ్మని ఫాలో చేస్తారు. क्योंकि माँ का रूप बड़ा प्यारा होता है. ఎందుకంటే అమ్మ యొక్క రూపం చాలా ప్రియమైన రూపం, ప్రేమ యొక్క రూపం అవుతుంది. और बाप का रूप सख्त होता है. మరియు తండ్రి యొక్క రూపం అనేది కఠోరంగా స్ట్రిక్ట్గా ఉంటుంది. शक्ति जो दुष्ट बच्चे होते हैं वो पसंद नहीं करते. శక్తిని ఎవరైతే దుష్టమైన పిల్లలు ఉంటారో, దుష్ట పిల్లలు, వారు ఇష్టపడరు. तो चंद्रवंशी से लेकर के इस्लाम वंशी बौद्ध वंशी जितने भी नीचे नीचे तक के हैं ఎవరైతే చంద్రవంశం నుండి తీసుకొని ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్ ఎంతమంది అయితే కింద కింద వంశీయులు ఉన్నారో वो सारे ही हट पकड़ लेते हैं. వారందరూ కూడా హఠాన్ని, మొండితనాన్ని పట్టేసుకుంటారు. यज्ञ के आदि में भी हट पकड़ी गई थी. యజ్ఞం ఆదిలోని కూడా హఠాన్ని పట్టుకున్నారు. क्या ఏంటి? क्या हट पकड़ी गई थी. ఏం హఠాన్ని పట్టుకోవటం జరిగింది? जिसको अव्यक्तवाणी में अभी बोला है कई साल దేని గురించి అయితే అవ్యక్తవాణిలోని ఇప్పుడు చెప్పడం జరిగింది, ఎన్నో సంవత్సరాల ముందు, से ये ఎన్నో సంవత్సరాల ముందు నుండి पांडवों का किला ऐसा बन जाएगा ఈ పాండవుల యొక్క కోట ఏ విధంగా తయారైపోతుంది అంటే इसमें एक भी असुर प्रवेश नहीं कर सकेगा. దానిలోని ఒక్కరూ కూడా అసురులు అనేవారు ప్రవేశించలేరు. एक भी विकारी पांव नहीं रख सकेगा. ఒక్క వికారి కూడా పాదాన్ని పెట్టలేరు. तो ये झगड़ा था शुरुआत का. ఇదయ్యింది యుద్ధం యొక్క ప్రారంభం. वो सूर्यवंशी आत्माएं नहीं चाहती थी. ఆ సూర్యవంశీ ఆత్మలు అనుకునేవారు కాదు. क्या नहीं चाहती थी. ఏమి కోరుకోరు? ये विचार फैलाने वाली कोई भी आत्मा यज्ञ में प्रवेश
के अंदर बैठे। యజ్ఞ వ్యభిచారాన్ని వ్యాపించేటటువంటి ఆత్మలు యజ్ఞంలో ప్రవేశించి వ్యభిచారాన్ని వ్యాపించేందుకు. और वो हट पकड़ गए। మరియు వారు హఠాన్ని పట్టుకుని ఉండిపోయారు. बच्चे भी हट पकड़ गए तो माँ भी हट पकड़ गई। పిల్లలు హఠాన్ని పట్టుకుండిపోయారు మరియు అమ్మ కూడా హఠాన్ని పట్టుకుండిపోయింది. और यज्ञ में विघ्न पड़ गया। మరియు యజ్ఞంలో విఘ్నాలు అనేవి పడిపోయాయి. अभी अंत में भी ऐसे ही है। మరియు ఇప్పుడు అంతిమంలో కూడా అలాగే అవుతుంది. हिंदुओं की ये सिद्ध रही। హిందువుల యొక్క ఈ సిప్త్ అనేది ఉంది వాళ్ళల్లోని, हिस्ट्री में హిస్టరీలోని. कि जो आत्माएं एक बार दूसरे धर्म में कन्वर्ट हो गई, ఏ ఆత్మలైతే ఇతర ధర్మాల్లోకి ఒక్కసారి కన్వర్ట్ అయిపోతారో उन आत्माओं को कभी भी वापस नहीं लिया। ఆ ఆత్మల్ని ఎప్పుడూ కూడా తిరిగి తీసుకోలేదు. क्योंकि अगर उनको वापस लेते ఎందుకంటే ఒకవేళ వారిని తిరిగి తీసుకున్నట్లయితే तो खून खराब हो जाता। అప్పుడు రక్తం అనేది పాడైపోతుంది. परिवार का खून मेंटेन करने के लिए ये जरूरी था। పరివారం యొక్క రక్తాన్ని మెయింటైన్ చేయడం కోసం ఇది తప్పనిసరి అయ్యింది. लेकिन आर्य समाज, కానీ ఆర్య సమాజం उनके गुरु महर्षि दयानंद जब से आए, వారి యొక్క గురువు మహర్షి దయానంద సరస్వతి ఎప్పటి నుంచి అయితే వచ్చారో तब से बोलियम छूट गई। అప్పటి నుంచి ఆ నియమం అనేది తొలగిపోయింది. जितनी भी दूसरे दूसरे धर्मों में कन्वर्ट होने वाली आत्माएं थी, जन्म जन्मांतर कन्वर्ट होती रही, ఎంతమంది అయితే ఇతరితర ధర్మాలలోకి జన్మ జన్మాంతరాలు కన్వర్ట్ అవుతూ వచ్చేటటువంటి ఆత్మలు ఉన్నారో, खाती रही, ధక్కాలు తింటూ ఉండేవారు, कमजोर होती रही, బలహీనం అవుతూ ఉన్నారో, वही कमजोर आत्माएं फिर से आकर के भारत में आकर के అదే బలహీనమైన ఆత్మలు మళ్ళీ భారత్లోకి వచ్చి हिंदू बन गई। హిందువులుగా అయిపోయారు. और उनका राज्य फैल गया सारी भारत में। మరియు వారి యొక్క రాజ్యం అనేది మొత్తం భారత్లోని వ్యాపించిపోయింది. जिसे कहा गया कौरव राज्य। వారినే అనడం జరిగింది కౌరవ రాజ్యం. कमजोरी के कारण कौओं की तरह शोरगुल बहुत करते हैं, బలహీనత కారణంగా కాకుల వలె అల్లరిని బాగా చేస్తారు. लेकिन खाते फिर भी गंदे हैं। కానీ తినడం అయితే చెత్తనే తింటారు. तो ऐसी गंदी आत्माओं को అయితే అటువంటి మురికి ఆత్మల్ని पाठ पढ़ाने के लिए, చదువుని చదివించడం కోసం जो कि जन्म जन्मांतर से कन्वर्ट होती आई है, ఎవరైతే జన్మ జన్మాంతరాల నుండి కన్వర్ట్ అవుతూ వచ్చారో परमात्मा शिव को आना पड़ता है। పరమాత్మ శివుడికి రావాల్సి వస్తుంది. जो ज्यादा से ज्यादा नीचे गिरा हुआ होता है, ఎవరైతే ఎక్కువలో ఎక్కువ కిందకి దిగజారిన వారై ఉంటారో वो उठेगा तो వారు లేచినట్లయితే सारे उठ जाते हैं। అందరూ కూడా లేవబడతారు. इसलिए అందువలనే सबसे नीचे ते नीचे అందరికంటే కూడా నీచాతి నీచం बाप से प्राप्ति करने वाले धर्म कौन से हैं? తండ్రి ద్వారా ప్రాప్తిని చేసుకునేటటువంటి ధర్మం ఏమయ్యింది? हैं? आर्य समाज। ఆర్య సమాజం అని స్టూడెంట్ అన్నారు. ఆర్య సమాజం. आर्य समाज ఆర్య సమాజం ऐसा बच्चा है जो अर्धनास्तिक है, ఎటువంటి పిల్లవాడు అంటే అర్ధనాస్తికుడు, आधा नास्तिक। సగం నాస్తికుడు. भगवान को तो मानता है लेकिन निराकार। భగవంతుణ్ణైతే ఒప్పుకుంటాడు కానీ నిరాకారుణ్ణి. साकार देवी देवताओं को मानने वाला नहीं है। సాకార దేవీ దేవతల్ని ఒప్పుకునేవాడు కాదు. और वही फाउंडेशन है। మరియు అదే ఫౌండేషన్ सारी कमजोरियों का।
అన్ని బలహీనతలకి तो वहां से सुधार होना जरूरी है। అక్కడి నుండి పరివర్తన అవ్వడం అనేది తప్పనిసరి అయ్యింది. यज्ञ के आदि से ही बाबा ने सबसे पहले जब से ब्रह्मा की प्रत्यक्षता हुई, యజ్ఞం ఆది నుండే ఎప్పటి నుంచి అయితే బ్రహ్మ యొక్క ప్రత్యక్షత అనేది అయ్యిందో जगदीश भाई को पकड़ा। జగదీష్ బాయిని పట్టుకున్నారు. जगदीश भाई आर्य समाजी थे। జగదీష్ బాయి ఆర్య సమాజీ అయి ఉండేవారు. और जितना भी ज्ञान का अहंकार था वो सारा उनके ऊपर डाल दिया। మరియు జ్ఞానం యొక్క ఎంతైతే అహంకారం అనేది ఉందో అదంతా వారిపైన వేసేశారు. यज्ञ में वो बड़े समझे जाने लगे कि बहुत बड़ी विद्वान है। యజ్ఞంలోని వారిని చాలా పెద్దవారిగా అనుకోవడం జరుగుతుంది, చాలా పెద్ద విద్వానుడు అని. हैं? वो विद्वान समझे जाने लगे వారిని విద్వానులుగా అనుకోవటం జరిగింది. और ब्रह्मा बाबा की वाणी का उतना महत्व नहीं रहा। కానీ బ్రహ్మబాబా వాణి యొక్క మహత్వత అనేది అంత లేదు, जितना उनकी किताबों का महत्व हो गया। ఎంతైతే వారి యొక్క పుస్తకాల యొక్క మహత్వత అనేది ఎక్కువైపోయిందో. बाबा कहते हैं, ये सब आडंबर हो जाता है। బాబా అంటారు ఇవన్నీ ఆడంబరాలు అయిపోతాయి. ढेर की ढेर किताबें छपाना, ढेर के ढेर चित्र छपाना, ఎక్కువ పుస్తకాలని ముద్రించటం, ఎక్కువ చిత్రాలని చిత్రించటం, ईश्वरीय ज्ञान में इस योग की जरूरत नहीं है। ఈశ్వరీయ జ్ఞానంలోని ఈ హఠయోగం యొక్క అవసరం అనేది లేదు. बहुत सहज सा ज्ञान दिया है। చాలా సహజమైన జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. 4 चित्रों में सारा ज्ञान समाया हुआ है। 4 చిత్రాలలో మొత్తం జ్ఞానం అంతా ఇమిడి ఉంది. तो ढेर के ढेर दरकार है, वो विस्तार में जाने की क्या जरूरत है। మరి ఎక్కువ విస్తారంలోకి వెళ్ళవలసిన అవసరం ఏంటి? फिर भी विस्तार में जाते हैं। అయినా కూడా విస్తారంలోకి వెళ్తారు. विस्तार में जाते हैं जैसे मकड़ी अपना जाला फैलाती है, విస్తారంలోకి వెళ్తారు. ఏ విధంగా అయితే సాలిపురుగు తన జాలిని వ్యాపిస్తుందో, विस्तार में फैलाती है, फिर उसी में फंस जाती है। విస్తారంలో వ్యాపిస్తుంది మరియు దానిలోనే ఇరుక్కుపోతుంది. విస్తారంలో వలని వ్యాపిస్తుంది మరియు దానిలోనే ఇరుక్కుపోతుంది. तो ऐसे ही ये मनुष्य सृष्टि का हाल है। అదే విధంగా ఈ మనుష్య సృష్టి యొక్క స్థితి అయ్యింది. सब फंसे हुए हैं, అందరూ ఇరుక్కుపోయి ఉన్నారు. कोई को रास्ता नहीं मिल रहा है। ఎవరికీ మార్గం అనేది లభించడం లేదు. बाप अगर बताते हैं, తండ్రి వచ్చి చెబుతారు, एक है साधे सब सदे और सब साधे सब जन। एक बाप को अगर बुद्धि में पकड़ लिया ఒక్క తండ్రిని ఒకవేళ బుద్ధిలో పట్టేసుకున్నట్లయితే तो और कोई भी दूसरे का सहारा लेने की दरकार नहीं है। మరి ఇంకెవ్వరినీ కూడా బుద్ధిలోని తోడుని తీసుకోవలసిన అవసరం అనేది లేదు. एक ఇంకెవ్వరి యొక్క సహాయాన్ని తీసుకోవలసిన అవసరం అనేది లేదు. सदगुरु तारे, अनेक मनुष्य गुरु गोरे। ओम शांति। ఒక్క సద్గురు ఒడ్డుకు చేర్చేవారయ్యారు, మిగతా గురువులందరూ కూడా ముంచేసేవారయ్యారు. ఓం శాంతి.